సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము, కృష్ణ పరమాత్మ మనకు అందించినటువంటి అమృత రూపమైనటువంటి గీతా జ్ఞానము ఎవరైతే పానము చేస్తారో వారందరికీ కూడా అమృత తుల్యమగు బ్రహ్మానందమును పొందుతారు అని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా అభయహస్తాన్ని మనందరి ముందు కూడా ఉంచటం జరిగింది. కృష్ణ పరమాత్మ మనందరికీ తెలియచేసేటటువంటి సత్యం ఏమిటి అంటే, ఈ దేహమునందు మీరందరూ కూడా బంధింపబడి ఉన్నారు, మాయ చేత బంధింపబడి ఉన్నారు. మాయ యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకొని ఆ మాయను జయించడానికి కావలసిన ఉపాయములన్నింటినీ కూడా కృష్ణ పరమాత్మ మనకు ఎన్నో రకాలైనటువంటి సమస్యలకు పరిష్కారాలన్నింటినీ కూడా వివిధ రకాలైనటువంటి అనేక రకమైనటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి గుళికలను మనందరికీ కూడా భగవద్గీత యందు అందివ్వటం జరిగింది. కాబట్టి ఈ గుళికలను ఎవరైతే వేసుకుంటారో ఆ వేసుకున్నటువంటి వారికి ఖచ్చితంగా భగవంతుడి యొక్క సౌదము దొరుకుతుంది అని కృష్ణ పరమాత్మ మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారనమాట. మన లోపట ఉన్నటువంటి సత్య స్వరూపమైనటువంటి ఆత్మయే సత్యం అండి. ఈ కంటికి కనపడుతున్నటువంటి దృశ్యం అంతా కూడా అసత్యము అనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకోండి. అసత్యమైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ గురించి చెప్పడం కోసం మనకి సాంఖ్య యోగమును మనందరికీ అందిస్తూ ఉన్నారు. సంఖ్యను గురించి అధ్యయనం చేసే శాస్త్రం సాంఖ్య శాస్త్రం. ఏ ఏ ఏ వస్తువులు అంటే అనాత్మ, అంటే ఆత్మ కాని వస్తువులు, అంటే శాశ్వతం కాని వస్తువులండి. ఏవైతే కంటికి కనపడిన ప్రతి వస్తువు కూడా నశించిపోయే స్వభావం కలిగి ఉంటుందో ఆ వస్తువులన్నీ కూడా నశ్వరమైనవి. దృశ్య సంబంధమైన వస్తువులన్నీ కూడా నశించిపోతాయనేటటువంటి జ్ఞానము ఎవరైతే కలిగి ఉంటారో, అలా కలిగి ఉన్నటువంటి వారు ఏం చేయాలి? జ్ఞానాన్ని అభ్యాసం చేయాలి. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానమభ్యాసా వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నశ్యే జలం కతుకరేణువతని శంకరాచార్యుల వారి రూపంలో కృష్ణ పరమాత్మయే మనకు అందించినటువంటి జ్ఞానం ఏమిటి అంటే, అజ్ఞాన కలుషం జీవం. జీవాన్ని మనం ఏం చేశామంటే అజ్ఞానము చేత కలుషితం చేశామండి. నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి, స్వచ్ఛంగా ఉన్నటువంటి నీటిలో కొంచెం బురద కలిపామండి. ఇప్పుడు ఆ నీరంతా కూడా కలుషితమైపోయింది. కలుషితమైనటువంటి నీటిని శుభ్రం చేయాలి అంటే మనం ఏం చేస్తాం? చిల్లగింజలను వాడతామండి. చిల్లగింజలను ఆ మురికి నీటిలో వేసామంటే ఇప్పుడు ఆ అడుగుకంతా కూడా మురికి నీరంతా పోతుంది, ఆ పైన స్వచ్ఛమైన నీరు ఉంటుంది. అదే విధంగా అజ్ఞాన కలుషం జీవం, అంటే జీవము కలుషితమైపోయింది. పరమాత్మ ఏమన్నారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అన్నారు. అంటే ఇక్కడ ఏమని చెప్పారు కృష్ణ పరమాత్మ? అంటే ఇక్కడ నేను శంకరాచార్యుల వారు చెప్పిన మాటనే
కృష్ణ పరమాత్మ చెప్పారంటే ఉన్నది ఒక్కటే స్వరూపం అండి, బ్రహ్మము. ఆ బ్రహ్మమే ఒకసారి కృష్ణ పరమాత్మగా భగవద్గీత చెప్పారు. శంకరాచార్యుల వారిగా ఎన్నో రకములైనటువంటి ఆ గ్రంథాలన్నింటినీ కూడా మనకు అందించారు. అలా అందించినటువంటి విషయాలలోనే ఆత్మబోధ కూడా ఒకటండి. ఆత్మబోధ ఎందు చెప్తున్నారు, మీరందరూ కలుషితమైపోయారు అంటున్నారు. మరి పరమాత్మ అంశలమండి మనమందరము కూడా. మమైవాంశో జీవలోకే అంటే మనమందరం ఎవరి అంశట? పరమాత్మ యొక్క అంశ అయినటువంటి మనం మాయ యొక్క ప్రభావము చేత, మనమందరము అజ్ఞానము చేత ఈ దేహమే నేను అనేటటువంటి భ్రాంతిలో మనం ఉన్నామండి. ఈ భ్రాంతియే మనందరినీ కూడా ఏం చేసింది? కలుషితం చేసింది. సత్య వస్తువైనటువంటి ఆత్మను తెలుసుకోవడంలో మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా ఉంటాం. భగవత్ సంబంధమైన కార్యాలు చేయడానికి ఎక్కువ సమయం ఖర్చు చేస్తామా? దేహ సంబంధమైన కార్యాలు చేయడానికి మనం ఎక్కువ సమయం ఖర్చు చేస్తామా అంటే, అజ్ఞానంతో ఉన్న వారందరూ ఏం చేస్తారు? దేహ సంబంధమైన కార్యాల కోసం అని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. ఈ దేహము నేను కాదు, దేహమునందు ఉన్న ఆత్మ స్వరూపమే నేను అనుకున్నప్పుడు, మరి ఆత్మగా తనను తాను తెలుసుకోవాలనుకున్నప్పుడు దేహ సంబంధమైన కార్యాలను చేస్తూ, మరి ఈ దేహము నేను కాదని తెలుసుకుంటూ దేహ సంబంధమైన విషయాల మీద ఆసక్తి లేకుండా ఎప్పుడూ భగవత్ సంబంధమైన చింతన చేసుకుంటూ, అంటే తనను తాను స్మరణ చేసుకుంటూ, నేను ఆత్మస్వరూపమే, నేను ఈ దేహ బంధాల చేత కట్టివేయబడ్డాను, నన్ను నేను తెలుసుకోవాలి అంటే దేహ సంబంధమైన కార్యాలను భగవత్ కార్యాలుగా మార్చుకొని నన్ను నేను ఉద్ధరించుకోవాలని ఎవరైతే ఆత్మ ఉన్నది అని సద్గురువు ద్వారా తెలుసుకొని, సద్గురువు చెప్పినటువంటి జ్ఞానము మీద విశ్వాసం కలిగి ఎవరైతే కాబట్టి తన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారో, అలా ప్రయత్నం చేసినటువంటి వారు ఏదో ఒక రోజున ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారు. ఆత్మ సాక్షాత్కారము అంటే మనం ఆత్మ యొక్క అనుభూతి పొందుతాం. ఒక పండుని తిన్నప్పుడు నీకు ఎటువంటి అనుభూతి కలిగిందంటే ఎలా చెప్పలేమో, ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు కూడా మనం నీకు ఎటువంటి ఆనందం కలిగిందంటే ఒక్కటే మాట చెప్తారు, ఎంత అనుభవించినా ఇక దీని యందు దుఃఖము లేదు, దుఃఖము లేనటువంటి ఆనందాన్ని పొందుతున్నామనే అనుభూతి కలగడమే ఆత్మ సాక్షాత్కారము. చిన్న చిన్న వెలుగులను చూసి మనం ఏమి నిర్ణయించుకోవాలి? నీ లోపట ఆత్మ ఉన్నది అనటాన్ని నిర్ధారించుకొని, నీ లోపట ఉన్న ఆత్మశక్తిని ఇంతింతై వటుడింతై అన్నట్టు మన యొక్క శక్తిని మనం ప్రయత్నపూర్వకంగా, అంటే దేహ సంబంధమైన ప్రతి కార్యాన్ని భగవత్ కార్యంగా మార్చుకుంటూ, ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు సుప్తేరుత్తాయ సుప్త్యంతం బ్రహ్మ ఏకం ప్రవిచింత్యయామంటారు. అంటే ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు భగవన్నామ స్మరణ చేస్తూ ప్రతి ఒక్క పనిని భగవత్ కార్యంగా మలుచుకుంటూ కర్తృత్వాన్ని ఈశ్వరుడికి అర్పిస్తూ, నేనేమీ చెయ్యటం లేదు, నా చేత ఈశ్వరుడే అన్నీ చేయిస్తున్నారని కర్తృత్వ రహిత కర్మను చేస్తూ, ఎవరైతే నిరంతరం ప్రతి కార్యాన్ని పరమాత్మ నన్ను ఈ కార్యం చెయ్యమన్నారు భగవంతుడు అందుకే నేను చేస్తున్నానని ఎవరైతే భగవదర్పిత కర్మ చేస్తుంటారో, భగవంతుడికి భాగస్వామ్యం ఇచ్చి కర్మ చేస్తుంటారో అటువంటి వారు ఇటువంటి అనుభూతి, ఎటువంటి అనుభూతి? యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. ఒక రోజున మనం కర్మ చెయ్యవలసిన అవసరం లేనటువంటి రోజు వస్తుందట. నీ లోపట ఉన్న ఆత్మ చేత నువ్వు రమించే సుఖము ఎంతగా ఉంటుందంటే ఇక బ్రహ్మానందానికి అవధులు లేవండి. ప్రజాపతి అనుభవించేటటువంటి సుఖము కంటే కూడా కొన్ని వేల రెట్ల సుఖాన్ని మనం అనుభవిస్తామట. అంత ఆనందము ఎక్కడ ఉంది? ఆత్మయందు సుఖానుభూతిని ఉంచుకొని నశించిపోయేటటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో కూడినటువంటి మరి వస్తువుల మీద మనం ఏం చేస్తున్నాం? ఆశ పడుతూ ఉన్నాం. ఆ ఆశ నెరవేరనప్పుడు దుఃఖపడుతూ, అంటే
మనం పొందే ఆనందము కంటే కష్టపడేటటువంటి ప్రయత్నం ఎక్కువగా ఉన్నా, మనకి అల్పమైన సుఖమే మనం పొందుతున్నప్పుడు, మరి వాటి కోసమే మనం పరిగెడుతున్నాం. అంటే ఒక కుక్క ఒక ఏమంటారు? అది ఒక ఎండిపోయినటువంటి ఎముకను నములుతూ, ఆ నములుతున్నప్పుడు తన నోటి నుంచి వచ్చేటటువంటి రక్తాన్ని తాను ఆస్వాదిస్తూ, నేను ఎముక నుండి రక్తాన్ని తాగుతున్నాను అని చెప్పేసి ఏం చేస్తుంది? తనను తాను మోసం చేసుకున్నట్టు, మనం కూడా దేహ సంబంధమైన విషయాలలో బిందువంత సుఖం కోసం పర్వతమంత దుఃఖాన్ని అనుభవిస్తూ, మనల్ని మనం ఏం చేసుకుంటున్నామంటే మోసం చేసుకుంటున్నాం. మనకున్న శక్తినంతా కూడా నశించిపోయే వస్తువుల కోసం ఖర్చు పెడుతున్నాం. వాటి కోసం మనం ఎన్నో లక్షల కోట్ల జన్మలలో చేసిన పుణ్యము చేత సంపాదించుకున్నటువంటి మానవ జన్మను వృధా చేసుకుంటున్నామండి. కొద్ది రోజులు సుఖానుభూతిని పొందడం కోసం అని చెప్పి. ఎటువంటి సుఖము ఉంటుంది అనంటే అన్నపాన అంగన సక్తే ధృతే నాస్తిహి కించన శుభమస్తీతి అని వశిష్ఠుడు శ్రీరామచంద్రుడికి చెప్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి దేహము. ఎప్పుడు కూడా మనం ఈ దేహాన్ని సంపాదించుకోవడానికి ఎంత కష్టపడ్డామో గుర్తు చేయండి మీ మనసుకి. మనకి భగవంతుడు తన అంశగా భూమి మీద మనల్ని పంపించినప్పుడు మనతో ఉన్నటువంటి వస్తువులు ఏమిటి అంటే మనస్సు 5 ఇంద్రియాలండి. 15వ అధ్యాయం 7వ శ్లోకం ఒకసారి పరిశీలన చేయండి. మనతో పాటు భగవంతుడు 6 వస్తువులు ఇచ్చి పంపించారు. మనం ఆడపిల్లను పెళ్లి చేసి పంపించేటప్పుడు ఆ అమ్మాయిని ఒంటరిగా కాకుండా మరి ఆ అమ్మాయికి కొన్ని వస్తువులను కూడా ఇచ్చి పంపిస్తారండి. అదే విధంగా పరమాత్మ కూడా మనకి కొన్ని వస్తువులు ఇచ్చి పంపించారు. ఈ లోకంలో ఉన్న ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువుల యొక్క అనుభవాన్ని పొందడం కోసమని పరమాత్మ మనకు దయచేత మనస్సు 5 ఇంద్రియాలను ఇచ్చి నేను సృష్టించినటువంటి ప్రకృతిలో సంతోషంగా జీవించమని మనకు 6 వస్తువులు ఇచ్చారనమాట. మరి ఈ వస్తువులన్నింటి చేత మనం ఏం చేస్తున్నామంటే అన్నపాన అంగన సక్తా ధృతే అంటున్నారు. అంటే మనకున్నటువంటి తెలివితేటలు, మనకున్న ధైర్యాన్నంతా కూడా అన్నపానాదులు తినడం కోసం అని చెప్పేసి, ఇంకా స్త్రీకి సంబంధించినటువంటి భోగమును పొందడం కోసం అని చెప్పేసి, మరి ఏం చేస్తున్నారు? ప్రయత్నం చేస్తూ మీకున్నటువంటి ఎంతో విలువైనటువంటి ఈ దేహాన్ని నశించిపోయే కొన్ని నిమిషాల పాటు అనుభవించేటటువంటి సుఖముల కోసం అని చెప్పి మనం ఏం చేస్తున్నామంటే మరి అలుపెరగనటువంటి పోరాటం చేస్తూ ఉన్నాం. దీని వలన శుభమస్తీతి నాస్తి ఇహ అంటే ఇహ అంటే ఈ లోకంలో నాస్తి కించన అంటే కొంతైనా శుభమస్తీతి మీకు శుభము కలిగే పనులు వీటి వలన ఏమీ కలగటం లేదనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. సంవాద మహాన్ కిమేవ కిమేవ అంటే ఎందుకు కోరుకుంటారు? వంచతు అంటే వంచతు అంటే వాంఛించడం అనమాట, కోరుకోవడం అనమాట. ఎవరు కోరుకోరు అంటే ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి అనుభూతి పొందినటువంటి వా ముని పుంగవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, శృతులు, తర్వాత రకరకములైనటువంటి వేదముల యందు చెప్పబడినటువంటి ప్రామాణికములన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే మీరు వేటి కోసమైతే అన్నపాన అన్నపాన అంగాసక్త ధృతే అంటే మరి మనం అన్నపానాదులు ఈ దేహం చేత మనం ఏదైతే దృశ్య సంబంధమైన వస్తువులను అనుభవిస్తున్నామో వీటి వలన మీకు ఏమాత్రము శుభము కలగటం లేదు. మనమేమంటున్నామండి? నాకు ఈ వస్తువు ఉంటే నాకు సంతోషం, ఇవాళ ఈ కార్యం జరిగితే శుభం అంటున్నాం. మరి పరమాత్మ అంటున్నారండి, పరమాత్మ అంటున్నారు అని అంటున్నానంటే వశిష్ఠులంటే పరమాత్మ అన్నట్టే కదండి. మరి ఈ విషయంలో మనం ఒక మాట చెప్పుకోవాలి. కృష్ణ పరమాత్మ చెప్పిన సత్యాలన్నీ చెప్పుకోవాలి. మహర్షయ సప్త పూర్వే చత్వారే మనవస్తద మద్భావ మానసా జాత ఏషాం లోకమిమా ప్రజాహ అని 10వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 5వ శ్లోకంలో మనందరికీ కూడా తెలియచేశారనమాట. ఆయన తెలియచేసినటువంటి సత్యం ఏమిటి? 6వ శ్లోకం అండి, సారీ 5 కాదు. మహర్షయ సప్త పూర్వే, మహర్షులు 7 ఋషులు ఉన్నారు, మరి సనకాదులు ఉన్నారు,
తర్వాత మరి ఎవరైతే మహర్షయ సప్త పూర్వే చత్వారో మనవస్తద 14 మంది మనువులు. మరి వీళ్ళందరూ కూడా మద్భావ నా యొక్క భావము చేత మానసా జాత అంటే నేను మనస్సులో సంకల్పం చేసినప్పుడు వీళ్ళందరూ కూడా నా యొక్క మనస్సంకల్పం వలన కలిగిన వారే వీళ్ళందరూ కూడా. ఈ మరి వాళ్ళ నుంచి ఏషాం లోక విమాః ప్రజాః మరి వీళ్ళ నుంచే వీళ్ళ వీళ్ళ యొక్క అంశలో నుంచే మనం అందరము కూడా పుట్టామన్నమాట. అంటే ఇంతమంది కూడా భగవంతుడి యొక్క అంశలే కాబట్టి పరమాత్మను అనుభూతిని పొందిన వాళ్ళందరూ కూడా పరమాత్మ అని పిలవచ్చు. జ్ఞానీత్వాత్మైవ మే మతమని 7వ అధ్యాయం 18వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్పారు. అనుభవపూర్వకమైనటువంటి జ్ఞానానుభూతిని పొందిన వాళ్ళందరూ నాతో సమానమైన స్థితిని పొందుతున్నారన్నారు. కాబట్టి నేను ఎప్పుడైనా పరమాత్మ అన్నప్పుడు వశిష్ఠుల్ని పరమాత్మ అన్నారేంటి అని ఎప్పుడు కూడా ఎవరు అనుకోకూడదు. మనం కూడా ఆత్మానుభూతిని పొందితే కోటి సూర్యుల యొక్క వెలుగుని మనము దర్శించగలిగినటువంటి స్థితి మనకు కలిగి ఉంటే ఖచ్చితంగా మనం కూడా రమణులలాగా రామకృష్ణ పరమహంసలాగా మనం కూడా ఏమవుతున్నాం జీవన్ముక్తులము అవుతామన్నమాట. ఆ స్థితి కలిగినటువంటి వాళ్ళందరూ చెప్తున్నారు నశించిపోయేటటువంటి వస్తువుల పట్ల మీరు ఆసక్తి కలిగి ఉండకండి. నశించిపోయే విషయాలు ఇవన్నీ కూడా మీరు దేహంతో అనుభవించే ప్రతి వస్తువు కూడా మరి నాశనం కలిగి ఉంది. వీటి వలన మీకు శుభము కలగటం లేదు. శుభము కలిగేటటువంటి విషయాల కోసం మీరు ప్రయత్నం చెయ్యమని మనకు వశిష్ఠులు శ్రీరామచంద్రుడి ద్వారా మనందరికీ కూడా సందేశాన్ని ఇస్తున్నారనమాట. మనం ఎటు చూసినా ఒకసారి భూమిని గమనించండి. భూమిని చూస్తే మొత్తము కూడా మృత్తికామయం అంటే మట్టితోనే ఉంటుందండి. పోనీ వృక్షాల వైపు ఒకసారి చూడండి. ఈ వృక్షాలను చూస్తే కాష్టమయం. మరి ఈ చెట్లన్నీ కూడా పడిపోయాయి అనుకోండి, వీటన్నిటిని అగ్ని చేత కాల్చొచ్చు కదండి. పోనీ ఈ శరీరాలను చూడండి. అంటే పరమాత్మ సృష్టించినటువంటి సృష్టిలో ఏ ఏ వస్తువులతో ఇవన్నీ తయారయ్యాయో ఒకసారి గమనించండి. ఇవన్నీ కూడా ఏంటి శరీరాలను చూసినప్పుడు మాంసమయము. ఇంతకు మించి మనకి ఏమైనా కనిపిస్తుందా? పోనీ ఒకసారి కిందకు చూడండి. కింద భూమి ఉంది, పైకి చూడండి ఆకాశం ఉంది. ఇంతకు మించి అంటే పంచభూతములు తప్ప అంటే పంచభూతములతో తయారైన వస్తువులు తప్ప ఈ లోకంలో మీకేమైనా ఇక 6వ వస్తువు వేరొకటి ఏదైనా కనపడుతుందా? కంటికి కనపడే వస్తువులన్నీ కూడా పంచభూతముల చేత తయారు చేయబడినవి. మరి పంచభూతములతో తయారు చేయబడినటువంటివి అని తెలుసుకుంటున్నప్పుడు ఇవి జడమైనవా చైతన్యవంతమైనవా అని విచారణ చేయాలి. అందుకే స్వాధ్యాయం చెయ్యండి. తత్వజ్ఞానార్థ దర్శనం అంటే ఏంటి? అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం అని 13వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 12వ శ్లోకంలో చెప్పారనమాట. అంటే ప్రతిరోజు ఆధ్యాత్మిక విద్యను అధ్యయనం చేయండి. ఆధ్యాత్మిక విద్య అంటే నీ గురించి నువ్వు అధ్యయనం చెయ్యి. నీవెవరు అంటే ఆత్మవే. నువ్వు ఆత్మగా నిలబడాలంటే నీ మనస్సు అంటుంది నా కోసం నా మీద ఆధారపడినటువంటి వాళ్ళు భార్య బిడ్డలు లోకము సమాజంలో ఎన్నో కీర్తి ప్రతిష్టలు సంపదలు ఇవన్నీ నేను ఆలోచించాలి. ఆత్మ గురించే నేను ఎందుకు ఆలోచించాలి అని మన మనస్సు కొన్ని కోట్ల జన్మల నుంచి మరి జన్మాంతర సంస్కారాలన్నీ మూటగట్టుకొని ఉంది. ఆ మూటనంతా కూడా మనం ఏం చేయాలి? ఇదంతా నశించిపోయేదని విచారణ ద్వారా మనసుకు తెలియబరిచినప్పుడు మనస్సు ఈ జన్మాంతర సంస్కారాలు ఈ జన్మ ప్రయత్నం చేత చేసిన అభ్యాసములు అన్నింటినీ విడిచిపెట్టి భగవంతుణ్ణి పొందాలనేటటువంటి సంకల్పం మన మనస్సు చేయాలి. అంటే వాసనల యొక్క క్షయం జరగాలన్నమాట. అలా క్షయము జరగాలి అంటే నువ్వేం చేయాలి? విచారణ చెయ్యమంటున్నారు పరమాత్మ. అలా విచారణలో ఏం తేలుతుంది? మనం విచారణ చేస్తూ ఉన్నప్పుడు పంచభూతముల గురించి కృష్ణ పరమాత్మ ఏమైనా చెప్పారా అంటే 7వ అధ్యాయంలో 4వ శ్లోకం చూడండి. పంచభూతముల గురించి భగవంతుడు చెప్పిన మాట విన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలన్నీ జడమైనవి. ఈ జడమైనవన్నీ కూడా మనం ఇవాళ ఉపయోగించుకొని నాకింత సంపద ఉందండి, నాకింతమంది పిల్లలు ఉన్నారండి, పలానా వాళ్ళు నా బంధువులండి, పలానా వాళ్ళు నా శత్రువులండి, పలానా పలానా పని చేసి నేను గొప్పగా జీవించాలి అని కోరుకుంటున్నానండి అని మనం కోరుకున్న కోరికలన్నింటికీ భగవంతుడు ఏం చెప్తున్నారు?
ఇప్పటి నుంచి కామాలు పెట్టకుండా ఉంటారు, ఫుల్ స్టాప్ పెడతారు. ఎప్పుడు? భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టద. అష్ట ప్రకృతుల గురించి పరమాత్మ మాట్లాడారనమాట. పంచభూతములు భూమిరాపో అనలో వాయు ఖం అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ. ఇవన్నీ కూడా ఏంటండి? జడమైనవట. మరి ఇక నా మనసు నేను నా మనసు ఏం చెప్తే అది వింటానంటాం కదా మనం. మనసు, బుద్ధి, అహంకారం. మన దగ్గర ఏదైనా ఒక గొప్ప వస్తువు ఉండి అవతలి వాళ్ళ దగ్గర ఆ వస్తువు లేదనుకోండి, వెంటనే అహంకరిస్తామండి. ఇప్పుడు మన మనసులో పూర్వజన్మకు సంబంధించిన సంస్కారాలు ఉన్నాయి, తల్లిదండ్రుల ద్వారా, సమాజం ద్వారా నేర్చుకున్న అభ్యాసం ఉంది. మరి ఇవన్నీ జన్మాంతర సంస్కారాలు, అభ్యాసాలు ఇవన్నీ కలబోసి ఉన్నాయండి. మరి ఈ మనస్సులో అంటే మనస్సు పరమాత్మ గురించి ఆలోచించమంటే నేను ఆలోచించనంటుంది. మనకు తెలుసండి, నీ శరీరంలో నువ్వు బంధింపబడి ఉన్నావు అని తెలిసినా మరి బంధింపబడి ఉన్నటువంటి మిమ్మల్ని మీరు ఎందుకు విడిపించుకోలేకపోతున్నారని పరమాత్మ మనల్ని ప్రశ్నిస్తే మేమంటున్నాం, మనం ఏమంటున్నామండి? మరి ఇన్ని రకాలైన విషయాలు, ఎన్నో వస్తువులను అనుభవించాలనుకున్నాం, ఎంతో మందితో ప్రేమగా ఉండాలనుకున్నాం, ఎంతో మంది మమ్మల్ని పూర్వ జన్మలలో ఇబ్బంది పెట్టారు, వాళ్ళకి శిక్ష వేయాలి అని కోరుకున్నాం. ఇన్ని సంస్కారాలు ఎలా వదిలిపెడతామండి అని మన మనసు మనల్ని ప్రశ్నిస్తే దానికి తగిన సమాధానం చెప్పడానికి కావలసినటువంటి శాస్త్ర పరిజ్ఞానం మన దగ్గర ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఇక్కడ చెప్తున్నారనమాట. ఏమంటున్నారు? పంచభూతములు జడమైనవి. మరి ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఈ మృత్తికల చేత తయారు చేయబడినటువంటి అంటే భూమి యందు తయారు చేయబడినటువంటి భూమి మట్టి చేత తయారు చేయబడిన వస్తువులన్నీ కూడా జడమైనవి. పరమాత్మ యొక్క శక్తి లేకపోతే ఇవన్నీ జడం. భగవంతుడు మన లోపట లేకుండా పక్కకు వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ శరీరాలు ఏమవుతాయి? జడములు. మరి వృక్షాలన్నీ మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తూ ఉన్నాయి. అందులో ఉన్న జీవశక్తి పక్కకు వెళ్ళిపోయింది. ఇప్పుడు అవన్నీ ఎండిపోయాయి. అవన్నీ కూడా అగ్నికి ఏమవుతున్నాయి? కాష్టమయం, దహించుకుపోతాయి. ఈ శరీరాలన్నీ మరి పంచభూతముల యొక్క పంచీకరణ చేత తయారు చేయబడినటువంటి మాంసపు ముద్దలు. మరి ఈ మాంసపు ముద్దలను చూసుకుంటూ మీరు సుఖభోగములను అనుభవిస్తారా? ఇవన్నీ శాశ్వతం కాదు. ఈ దేహమునందు ఉన్న ఆత్మ యొక్క శక్తియే సత్యమని ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకునే సత్యం ఏంటి? ఆత్మబింబమో ఈ దృశ్య సంబంధమైన వస్తువులన్నీ ప్రతిబింబాలే అని, ప్రతిబింబాల కోసమని ప్రయత్నం చేస్తారా? బింబమును పొందే ప్రయత్నం చేస్తారా? ముఖము యందు ఏదైనా మచ్చలు ఉన్నాయనుకోండి, అద్దంలో చూసుకుంటూ అయ్యో నా ముఖంలో ఇన్ని రకాలైనటువంటి మచ్చలు ఉన్నాయేంటని మరి అద్దాన్ని పగలగొడతారా? ముఖమును సరి చేసుకుంటారా? మచ్చలు పోగొట్టే ప్రయత్నం చేస్తారా? ఎవరైనా ఏమంటారు? అద్దం ఎందుకు పగలగొట్టుకుంటాం మనం? ముఖం బాగా లేకపోతే అద్దం పగలగొట్టుకోమండి. ఎందుకంటే మనమంతా తెలివైన వాళ్ళం కాబట్టి ముఖము మీద ఉన్న మచ్చ పోయినప్పుడు అద్దము మన యొక్క ప్రతిబింబాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అదే విధంగా మనం ఆత్మ యొక్క శక్తిని తెలుసుకున్నప్పుడు దేహ సంబంధమైనటువంటి ఈ సుఖ దుఃఖములు మనల్ని ఏమీ చెయ్యలేవన్నమాట. రాగేచ్ఛ అంటే మనకు పుట్టుకతోనే వచ్చాయి అని చెప్పేసి చెప్పుకుంటాం మనం ఎప్పుడూ కూడా. 7వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ 27వ శ్లోకంలో చెప్పారు. ఏమంటారు? ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వ మోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప అంటారనమాట. అంటే పుట్టుకతోడనే 84 లక్షల రకాల ఉపాధులన్నింటికీ కూడా ఏమొచ్చింది అంటే రాగము వచ్చింది, ద్వేషము వచ్చిందని. అంటే మనకి పుట్టుకతోనే ఒకరి మీద కోపము, ఒకరి మీద ప్రేమ అనేవి పుట్టుకతో కలిగాయి. కానీ వాళ్ళ అమ్మగారికి కోపం ఉండటం వల్ల ఈ అమ్మాయికి కూడా కోపము అనటానికి అవకాశం లేదు. పుట్టుకతోనే మనకు సంస్కారాలు ఉన్నాయని పరమాత్మ చెప్తున్నప్పుడు ఇంకా ఈమె ఫలానా వాళ్ళలాగా ఉంది, తర్వాత వాళ్ళ అమ్మకున్నటువంటి లక్షణాలన్నీ వచ్చాయంటే అది కొంత మేరకు మాత్రమే సాధ్యమవుతాయి. పూర్వజన్మలో మన యొక్క రుణానుబంధం ఉన్నంత వరకు ఆ తల్లితో ఈ కూతురు ప్రేమగా ఉంటుంది. ఆ రుణానుబంధం అయిపోయిన తర్వాత ఆ తల్లి అంటే అసహించుకుంటుందండి. ఏదో ఒక చిన్న చెయ్యకూడనటువంటి ఒక చిన్న నేరం ఏదైనా ఆ తల్లి చేసిందనుకోండి, అది పొరపాటునో గ్రహపాటునో చేసి ఉంటే ఆ కారణం చేత ఆ తల్లికి దూరంగా ఉండే ప్రయత్నం చేస్తుంది. ఇలాంటి సంఘటనలను
మనం నిత్య జీవితంలో ఎన్నెన్నో చూస్తూ ఉన్నాం కదండి. ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా, ఎంతో గొప్పగా ఉన్నటువంటి వాళ్ళు ఒక చిన్న విషయం కోసమని చెప్పేసి మరి వాళ్ళు అంత పెద్ద దూరాన్ని ఎందుకు వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారంటే ఇది మనం చేసుకున్నది కాదండి. ఈశ్వరుడి యొక్క మాయ మన మీద ప్రసరించింది. రుణానుబంధం పూర్తి కాగానే వాళ్ళ మీద మనకు ఏదో ఒక రకమైనటువంటి కోపమో, ద్వేషమో లేకపోతే ఏదైనా కారణం కావచ్చు. ఆ కారణం చేత మనం దూరమైపోతున్నాం. ఇలాంటి సంఘటనలు మనం చిన్నప్పుడు ప్రేమగా పెరిగినటువంటి ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళు మరి పెద్దయిన తర్వాత ఏదో ఒక విషయంలో విడిపోయి మరి ఎవరికి వాళ్ళు జీవించే వాళ్ళు లోకంలో ఎంతమంది లేరు? ఏ కుటుంబంలో ఈ సంఘటన లేకుండా ఉంది? లేకుండా ఉన్న కుటుంబాలు ఎంతో పుణ్యం చేసుకున్నారు. పూర్వజన్మలలో చేసిన పుణ్యం ఉంటే ఆ పుణ్యము అందరూ కలిసి ఉండేటటువంటి భాగ్యం ఆ పరమాత్మ ప్రసాదించారు. అందుకే ఇక్కడ మనం సత్యాన్ని విచారణ చెయ్యవలసి ఉంటుంది. ఆ సత్యం ఏంటి? పుట్టుకతో వచ్చినటువంటి ఇచ్ఛాద్వేషముల చేత మనం ఏం చేస్తున్నాం? సుఖ దుఃఖములను అనుభవిస్తూ మనకి పరమాత్మ ఇచ్చినటువంటి ఈ దేహాన్ని ఈ ఏంటి సుఖ దుఃఖములు మనకెవరెవరైతే ఇచ్చారో ఇచ్చిన వాళ్ళ మీద మనకెవరైనా ఉపకారం చేస్తే వాళ్ళకి మంచి పనులు చేస్తూ, ఎవరైనా అపకారం చేస్తే వాళ్ళని ఏడిపించే ప్రయత్నం చేస్తూ, ఇలా జీవితం మొత్తాన్ని కూడా వృధాగా ఖర్చు పెట్టుకుంటున్నాం. ఇందుకోసం కాదు మీరు పుట్టింది. మీరు మీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని తెలుసుకొని, ఆత్మానుభూతిని పొంది, దేహ సంబంధమైన విషయాలన్నింటి చేత లోక కళ్యాణం జరిగేలాగా లోకానికి ఉపకారం చేసేటటువంటి ప్రయత్నమే చెయ్యాలని కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే అని కృష్ణ పరమాత్మ 3వ అధ్యాయంలో 21వ శ్లోకంలో చక్కగా చెప్తారన్నమాట. ఏమంటారు? శ్రేష్ఠులు అని ఎవరిని పిలుస్తాం? శాస్త్రం తెలిసి శాస్త్రంతో కూడి ఆచరణ కలిగి ఎవరైతే ఎన్ని కష్టాలొచ్చినా పరులకు ఉపకారం చేయడాన్ని విరమించుకోకుండా, పరులకు ఉపకారం చేస్తూ ఇంకొకటి భగవంతుడి యొక్క కార్యాన్ని నిరంతరము కూడా చేయడం తన యొక్క కర్తవ్యం అని నిరంతరము కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నటువంటి వారిని శ్రేష్ఠులు అంటారు. అంతేకాని శాస్త్ర జ్ఞానం ఉందని చెప్పేసి పండితుడని, లేకపోతే సంపదలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ధనవంతుణ్ణి ఇతడు చాలా గొప్పవాడని అంటే మొట్టమొదటి ఏం చెప్పారు? నాకు వేదం తెలుసు కానీ నేను చెప్పడానికి చెప్తాను కానీ నేను ఆచరించను, లోకమంతా ఆచరించండి అంటే వాళ్ళు శ్రేష్ఠులు కానే కాదు. సంపదలు ఉన్నాయి, ఆ సంపదలకు శాస్త్రాన్ని జోడించి భగవత్ కార్యం చేయడం తన ధర్మం అని ఎవరైతే భగవంతుడు చెప్పిన మాటకు మరి వినమ్రంగా తమ పనిని చేయడంలో పరమాత్మకు ఎప్పుడూ కూడా బాధ్యతగా ఉంటూ ఎవరైతే కర్మ చేస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా శ్రేష్ఠులు. అర్జునుడు కూడా శ్రేష్ఠతను కలిగి ఉన్నాడనే విషయాన్ని కృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్తున్నారు. ఎవరైతే భగవంతుడు చెప్పినటువంటి భగవద్గీత యందు చెప్పబడే జ్ఞానాన్ని అధ్యయనం చేస్తున్నారో మీరు కూడా ఆచరించి శ్రేష్ఠులు కామని మనందరికీ కూడా చెప్తున్నారనమాట. తెలుసుకోండి, తెలుసుకున్న దాన్ని ఆచరించండి, ఆచరిస్తూ మీరు కూడా సమాజంలో శ్రేష్ఠులుగా ఉండండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అర్జునుడికి చెప్పారనమాట, నాయనా నువ్వు ఎన్నో విషయాలలో పరులకు ఉపకారము చేయటం యందు నీకు నీకు ఎనలేనటువంటి గౌరవం ఉంది. అంటే ఒకరు చెప్పే పనిని నేనెందుకు చెయ్యాలని కాకుండా వాళ్ళు చెప్పినటువంటి పనిని చేయడం నా ధర్మమని ఎప్పుడైతే నువ్వు ఆ కార్యాలను చేయడం పట్ల అత్యధికమైనటువంటి నమ్మకంతో బాధ్యతతో నువ్వు కర్మ చేశావో ఆ రోజుననే నువ్వు శ్రేష్ఠుడిగా నువ్వు సమాజంలో గుర్తింపబడినావు. ఈ రోజు నేను యుద్ధం చెయ్యను అంటే మనందరికీ చెప్తున్నారు, నేను ఈ కర్మ చెయ్యనండి, నేను ఈ పని చెయ్యను, నాకు ఇష్టం లేని వాళ్ళు మా ఇంటికి వస్తే నేను భోజనం పెట్టను, నాకు ఇష్టం లేని వాళ్ళు వస్తే నేను వాళ్ళతో మాట్లాడను, నాకు ఇష్టమైన వాళ్ళతోనే నేను కలిసి ఉంటాను అంటే పరమాత్మ అంటున్నారు ఇలాంటి వాళ్ళని శ్రేష్ఠులు అని చెప్పరు. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అంటే ఇష్టమైన కార్యము ఇష్టం లేని కార్యం అనేది ఏది కూడా నీ జీవితంలో ఉండకూడదు. ఈశ్వరుడు నీకు ఈ రోజున ఏది చెయ్యమని నీకు బాధ్యత అప్పచెప్తే ఆ బాధ్యతను
వివేకంతో కూడి నువ్వు ఆ కర్మ చెయ్యవలసి ఉంటుంది. వివేకంతో కూడి ఉండడం అంటే ఈశ్వరుడు నాకు ఈ పని అప్పచెప్పారు. వీళ్ళు మంచివాళ్ళా, చెడ్డవాళ్ళా కాదు నాకు. అందరికీ ఇప్పుడు మీరు ఒక చోట భోజనాలు వడ్డించడం కోసం అని చెప్పి మీరు నియమించబడ్డారు. ఇప్పుడు మీరు భోజనం వడ్డిస్తున్నప్పుడు మీరంటే ఇష్టం లేనటువంటి వాళ్ళు ఒక నలుగురు ఆ లైన్‌లో ఉన్నప్పుడు సగం వరకు భోజనం పెట్టేసి మనం వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నం చాలా మంది చేస్తారు. అమ్మో! నేను వాళ్ళ ముఖం కూడా చూడలేను. నా వల్ల కాదు. వాళ్ళెప్పుడూ కూడా మమ్మల్ని దూషణ చేస్తారు. ఇప్పుడు భోజనం పెట్టినా ఏదో ఒకటి అంటారు. వాళ్ళన్న మాట నేను పడలేనని జెప్పేసి వెనక్కి వెళ్ళిపోయారనుకోండి. అంటే మీకు వివేకం లేదని అర్థం. పరమాత్మ ఏం చెప్పారు? అందరిలో భగవంతుడిని చూడు అన్నారు. ఇప్పుడు అవతలి వ్యక్తి చెడ్డవాడు, మంచివాడనే జ్ఞానం ఏమీ వద్దు నీకు. అంతటా భగవంతుడున్నారని భగవంతుడికే నేను భోజనాన్ని వడ్డిస్తున్నానన్నప్పుడు కొంతమంది నిన్ను పొగుడుతారు, కొంతమంది విమర్శ చేస్తారు. వీటి యందు ఎలా ఉండాలి? తుల్య నిందా స్తుతి. సమస్థితిలో ఉండాలి. నింద యందు, స్తుతి యందు కూడా సమస్థితి ఉంటూ భగవంతుడు నాకు అప్పజెప్పిన పనిని పూర్తి చేస్తానని భగవంతుడి మీద ఉన్న విశ్వాసం చేత నువ్వు ఈ కర్మ చేస్తే అప్పుడు మనం భగవంతుడికి నచ్చి మనం కూడా శ్రేష్టతను పొందుతాం. అలా శ్రేష్టత కలిగినటువంటి వారు చేసేటటువంటి కర్మను చూసి లోకం కూడా నిన్ను అనుసరిస్తుంది. అంటే భగవంతుడు అప్పజెప్పిన పనిని ఎలా చేయాలి? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కర్మ ఫలాలను కోరకుండా కర్మ చెయ్యాలి. కర్మ ఫలాలకు నువ్వు కారణం కాకుండా నువ్వు కర్మను చెయ్యవలసి ఉంటుంది. నాకెందుకు నేను ఈ కర్మ చెయ్యను, విడిచిపెడతాను అంటే మాత్రం భగవంతుడు అంగీకరించడు. కాబట్టి నువ్వు కర్మ చేయడానికి మాత్రమే నీకు అధికారం ఉంది. అందుకే పరమాత్మ ఏమంటున్నారు? ఫలితాన్ని నాకు అప్పచెప్పి కర్మ చెయ్యండి అంటున్నారు. అంటే నశించిపోయేటటువంటి విషయాల కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి సత్య వస్తువు కోసం ప్రయత్నం చేసుకోండి ఇప్పటి నుంచి. సత్య వస్తువు మిమ్మల్ని రక్షిస్తుంది అని చెప్పేసి మరి భగవంతుడు మనందరికీ కూడా వశిష్ఠుల రూపంలో మనందరికీ తెలియజేస్తూ ఉన్నారండి. అందుకే శ్రూయతే జ్ఞాన సర్వస్వం. నేను మొత్తం జ్ఞానం మీకు చెప్తున్నాను. వేదములన్నింటినీ కూడా అంటే లోకంలో ఉన్నటువంటి శాస్త్రములన్నింటినీ అధ్యయనం చేసి నీకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నాను. శ్రూయతే జ్ఞాన సర్వస్వం అంటే అన్నింటినీ కూడా నేనేం చేశాను? వాటన్నింటినీ కూడా నేను అధ్యయనం చేశాను. వాటి యొక్క సారాన్ని నీకు చెప్తూ ఉన్నాను అంటున్నాను అనమాట. శృత్వా ఏవా అంటే ఇక్కడ నువ్వు బాగా శ్రద్ధగా విను అంటున్నారండి. శ్రద్ధగా విని నువ్వేం చేస్తావు అంటే వాటిని బాగా అవలోకనం చెయ్యమని చెప్తున్నారండి. శృత్వా అవధారయేత్ అంటున్నారు. అంటే వాటన్నింటినీ కూడా బాగా అంటే తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని బాగా విచారణ చేసి వాటిని ఆచరించే ప్రయత్నం చెయ్యి. సమస్త శాస్త్రముల యొక్క సారమునంతా కూడా నీకు నేను రంగరించి పోస్తూ ఉన్నాను. ఏంటి అంటే మీకు చెప్పేటటువంటి సత్యం ఏంటి అంటే భోగేచ్ఛ మాత్రేన బంధస్థః అన్నాడు. అంటే భోగముల యందు ఉన్నటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక మిమ్మల్ని బంధంలో పడవేస్తూ ఉంది. త్యక్త్వా మోక్ష ఉచ్యతే. నువ్వు గనక ఆ భోగములన్నింటినీ కూడా ప్రయత్నపూర్వకంగా విడిచిపెడతావు. అంటే నీకు అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు మీ దగ్గర చాలా సంపదలు ఉన్నాయండి. ఏ వస్తువునైనా మీరు అనుభవించగలిగిన శక్తి ఉందనుకోండి. ఇప్పుడు నీ ఇష్టపూర్వకంగా మార్కెట్‌లో ఆ వస్తువు దొరుకుతుందని చెప్పేసి ఆ వస్తువుని అనుభవించడానికి పరమాత్మ అంగీకరించడండి. ఇదే చెప్తున్నారు. భగవంతుడు ఏదైతే ఇది నిషిద్ధము అని చెప్పారో, ఆ నిషిద్ధమైనటువంటి వస్తువును మనం ముట్టుకునే ప్రయత్నం చేశామంటే బంధంలో పడిపోతామట. భోగేచ్ఛా మాత్రేన బంధస్థః అంటున్నాడు. మరి మనం బంధంలో పడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నీకు ఆ వస్తువు పట్ల ఆసక్తి. ఇప్పుడు మనకి మన దగ్గర లేని వస్తువు వేరొకరెప్పుడో అనుభవిస్తుంటే చూసాం దగ్గరుండి. వాళ్ళు అనుభవించే ఆ సుఖాన్ని చూసినప్పుడు ఎప్పటికైనా నేనిది పొందాలి అనుకున్నారండి. ఇలా పొందాలి అని మీరు అనుకున్నప్పుడు ఏదో ఒక రోజున మీకు కూడా భగవంతుడు ఆ అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నువ్వు ఆ అవకాశాన్ని నువ్వేం చేయాలంటే నీ ప్రయత్న పూర్వకంగా విడిచిపెట్టాలి. అంటే ఒక రోజున వాళ్ళు అనుభవించిన సుఖాన్ని చూసి అబ్బా! సుఖం ఇంత బావుంటుందా అని చెప్పేసి వాళ్ళు అనుభవిస్తున్నారు. ఎంతో గొప్పగా ఉంది. మరి నేను కూడా అనుభవించాలని ఒకరోజు మనసులో సంకల్పం చేశారు. మనం కోరుకున్న కోరిక
ఈ జన్మలో భగవంతుడు మనకేం చేశాడు? వెంటనే ఇచ్చాడన్నమాట. ఇస్తే దానిని విచారణ చేసిన తర్వాత అనుభవించు. విచారణ చేస్తే దానివల్ల వచ్చే సుఖము కంటే మరి దానివల్ల దుఃఖం ఎక్కువ వస్తుంది. అంటే మొదట సుఖాన్ని ఇచ్చి తర్వాత దుఃఖం వస్తుందని గనక నీ విచారణలో తేలితే నువ్వు దానిని ఏం చేయాలి? ఇప్పటికిప్పుడు కలిగే ఆనందాన్ని తక్షణమే వదిలేయాలి. అంటే నీకు అనుభవించడానికి కావలసిన సంపద ఉంది. నీ శరీరానికి కావలసినటువంటి శ్రేష్టత ఉంది. అయినా నువ్వేం చేయాలి? ఇలాంటి వస్తువులు పరమాత్మవు ఉపయోగించకూడదని చెప్పారు. అందుకే నేను విడిచిపెడుతున్నానని మనం ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టాలి. బంగారు ఆభరణాలను మనం ధరించవచ్చా? ధరించకూడదు. ధరించవచ్చా అంటే కలిపురుషుడట వేటి యందు ఉంటారు అంటే బంగారం యందు ఉంటారట. పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి శాస్త్రం చేశారట. మీరు మా నేనున్నటువంటి రాజ్యంలోకి మీరు రాకూడదు అన్నారట. అంటే కలిపురుషుడు అన్నారు, అలా ఎలా కుదురుతుందండి? కలియుగం స్టార్ట్ అయింది, నా పని నేను చేసుకోవాలి. హ్మ్. మీరు అలా అంటే కుదరదు. మీరు కొన్ని ప్రదేశాలు చెప్పండి, నేను అక్కడ ఉండిపోతానన్నారట. అలా అన్నప్పుడు పరీక్షిత్ మహారాజు అన్నారట, సరే. అంటే పరీక్షిత్ మహారాజు గారి యొక్క నమ్మకం ఏంటంటే, ఆయన యొక్క కాలంలో బాగా మందు తాగేటటువంటి వాళ్ళు లేరట. అదే విధంగా వేశ్యలకు సంబంధించిన వాళ్ళు అక్కడ ఆ లోకంలో లేరు. అంటే ఆయనున్న రాజ్యంలో లేరంట. ఇక జూదం ఆడేటటువంటి వాళ్ళు ఆయన లోకంలో, ఆయన రాజ్యంలో లేరట. అంటే మందు తాగేటటువంటి ఏవైతే ఆ శాలలు ఉంటాయి కదండి, ఆ మందుని విక్రయించేటటువంటి ఏవైతే ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాలు, వేశ్యా గృహాలు, తర్వాత ఇక జూదానికి పేకాట, జూదం ఇలాంటివి ఉంటాయి కదా. మరి ఇలాంటి ప్రదేశాలలో నువ్వు ఉండవచ్చు అని చెప్పేసి పరీక్షిత్ మహారాజు కలిపురుషుడికి స్థానం ఇచ్చారట. ఇప్పుడు ఆ రాజ్యంలో ఎవరూ లేరు. కలిపురుషుడు తన పని తను చేసుకోవాలి. అంటే పరమాత్మ కలిపురుషుడిని సృష్టి చేశారు కదండి. మరి సృష్టి చేశారు కాబట్టి మరి కలిపురుషుడికి ఏం కావాలి? నాకో పని కావాలి. నా పని నేను చేసుకోవాలంటే మరి చెప్పయ్యా నేను ఎక్కడుండాలో చెప్పండి. సరే బంగారంలో కూడా నువ్వుండు. అంటే ఈ 3 మీ దగ్గర లేవు. మీ రాజ్యంలో లేవు కాబట్టి నేను మీ రాజ్యంలోకి రాలేను. మరి నాకు ఇంకొక స్థానము కూడా ఇవ్వండి అని చెప్పేసి కలిపురుషుడు కోరుకున్నప్పుడు బంగారము అన్నారట. బంగారమునందు కలిపురుషుడు ఉంటారు. అందుకే ఆభరణాలను ధరించగలిగినటువంటి స్తోమత మనకు ఉన్నప్పటికీ కూడా దాని మీద ఉన్నటువంటి ఆసక్తిని తగ్గించుకొని వాటి పట్ల వాటికి మనం దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మన దగ్గర ఎంతైతే మనం అత్యాశ చేత బంగారాన్ని అధికంగా తీసుకొని మన శరీరం మీద ధరిస్తున్నామో అలా ధరించినప్పుడు మన మీద ఏమవుతుందంటే కలిపురుషుడి యొక్క మాహత్యం అంతా మన మీద ఉంటుంది. చెయ్యకూడనటువంటి పాపపు కార్యాలన్నీ చేస్తాం. పరీక్షిత్ మహారాజు చేశారు కదండి. అలా జరుగుతుందా అని చెప్పేసి ఎవరికైనా సందేహం ఉంటుందేమో. పరీక్షిత్ మహారాజు ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు శాస్త్రోక్తంగా ఎంతో మంది మునులకు, మహర్షులకు, తర్వాత బ్రాహ్మణులకు ఎన్నో సత్కార్యాలు చేసేవాళ్ళు, ఎన్నో ఉపచారాలు చేసేవారు. అలాంటిది ఆయన ఎప్పుడైతే కలిపురుషుడికి బంగారం యందు స్థానం ఇచ్చారో, కలిపురుషుడు పరీక్షిత్ మహారాజు మీదకి ప్రవేశించారు. ఆయన రాజ్యంలో వేట కోసం అని చెప్పేసి వెళ్ళినప్పుడు బాగా దాహం కలిగింది. అక్కడ ఒక ముని బ్రహ్మమునందు రమిస్తూ ఉన్నారండి. ఆత్మానుభూతి పొందుతూ ఉంటే ఆ ముని ఆశ్రమంలోకి పరీక్షిత్ మహారాజు వెళ్ళారనమాట. వెళ్ళి వెళ్ళగానే ఆ ముని తనను సాదరంగా ఆహ్వానించలేదని, మహారాజునే వస్తుంటే నీకు ఎంత మాత్రము కూడా గౌరవం లేకుండా నీవు కళ్ళు మూసుకొని అలా ఉండిపోతావా అని చెప్పేసి ఆయన మీద కోపం వచ్చి పక్కనే చనిపోయి ఉన్నటువంటి ఒక పామును తీసి ఆ ముని మెడలో వేశాడట. అంటే చూడండి ఎంతటి పాపం చేస్తూ ఉన్నారు. ఆ బ్రహ్మమునందు రమిస్తున్నటువంటి ముని యొక్క మెడలో చనిపోయిన పాముని వేసి వికటమైనటువంటి అంటే చాలా భయంకరమైనటువంటి నవ్వు నవ్వాడటండి. వికటాట్టహాసం అంటారు కదా, అటువంటి ఆ నవ్వు నవ్వేసి ఇంటికి వెళ్ళిపోయాడు. అంటే కలిపురుషుడి యొక్క ప్రవేశము చేత మనము మంచి మాటలు మాట్లాడాలి అనుకున్నా ఎందుకు మాట్లాడలేకపోతాం? మన మనసులో లేని మాటలు కూడా ఒక్కొక్కసారి మాట్లాడతాం, ఇంటికి వచ్చాక బాధపడతాం. అలా ఎందుకు మాట్లాడాను? నాకెప్పుడు వాళ్ళ మీద చెడ్డ అభిప్రాయం లేదు, నేను అలా ఎలా మాట్లాడాను?
ఏమో వాళ్ళేదో అప్పటికప్పుడు ఏదో చిన్న వాళ్ళకు తోచినటువంటి మాట మాట్లాడారేమో. ఆ మాటకు నేనెందుకు తుల్లిపడ్డాను? హ్మ్. అతని యొక్క సంస్కారం అదైతే, నా యొక్క సంస్కారం గొప్పదే కదా! నేను గొప్ప సంస్కారం కలిగినటువంటి నేనెందుకు ఇలా ప్రవర్తించానని మనం ఎన్నో సార్లు బాధపడిన సందర్భాలుంటాయి. భగవంతుడంటున్నారు, కలిపురుషుడికి దూరంగా ఉండే ప్రయత్నాలు మీరు చెయ్యవలసి ఉంటుంది. అందుకే భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి అంటే, మరి కలిపురుషుడు ఎక్కడెక్కడ ఉంటారో అక్కడక్కడ మనం ఆయా వస్తువుల యందు మనకు ఆసక్తి లేకుండా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు భోగేచ్ఛ మాత్రేన బంధస్థః అంటే భోగములు 10 మంది ముందు గొప్పగా ఉండడం కోసం ధరించిన ఆభరణాలు మనమేం చేస్తున్నాయి బంధంలో పడిపోవడానికి కావలసిన కర్మ చేయిస్తాయి. తర్వాత ఎవరైతే త్యక్వా మోక్ష ఉచ్యతే ఎవరైతే వాటిని విడిచిపెడతారో వాళ్ళు మోక్షమును పొందడానికి కావలసినటువంటి అర్హతను పొందుతారు అని చెప్పేసి మరి కృష్ణ పరమాత్మ అక్కడ మనకి త్రేతాయుగంలో ఏం చేశారు? వశిష్ఠుడిగా శ్రీరామచంద్రుడికి జ్ఞాన ఉపదేశం చేశారనమాట. అంటే మనమందరము కూడా తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఎక్కడెక్కడైతే కలిపురుషుడు ప్రవేశిస్తాడో ఆయా ప్రదేశాలకు మనం వెళ్లకుండా ఉండేటటువంటి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఆ ప్రయత్నమే నువ్వు బంధంలో పడిపోవడానికి కారణమవుతుంది. ఏదైతే భగవంతుడు దీనిని అనుభవించకూడదు అని చెప్పేసి శాసనం చేశారో ఆ శాసనం చేసినటువంటి విషయాల పట్ల మనం ఆసక్తి లేకుండా ఉండేటటువంటి ప్రయత్నం ఎవరికి వాళ్ళు ప్రయత్నపూర్వకంగా చేయవలసి ఉంటుంది అని చెప్పేసి మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారనమాట. మనం అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన అనే శ్లోకం చెప్పుకున్నాం అనమాట. ఇదివరకు ఇంతకు ముందు రోజు అంటే ఇక్కడ మనం ఈ శరీరంతో తల్లి గర్భంలో నుంచి పుట్టినప్పటి నుంచి కూడా మరణించేంత వరకు ఇక్కడ ఉంటాం. ఈ శరీరం పుట్టక పూర్వము ఈ శరీరం మరణించిన తర్వాత మరి ఏం జరుగుతుందనేటటువంటి సత్యం తెలుసుకోవలసి ఉంటుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్తున్నారనమాట. ఈ శరీరంతో మనము ఉన్నప్పుడు ఎప్పుడున్నాం మనం ఈ శరీరంతో? ఇప్పుడు మనం ప్రెజెంట్ మనం బ్రతికే ఉన్నాం. ఈ శరీరంతో ఉన్నాం కాబట్టి ఈ శరీరంతో నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం ఏమిటో తెలుసుకొని నిన్ను నువ్వు బంధములో నుంచి విడిపించుకోవడానికి కావలసిన ప్రయత్నం చెయ్యమని కృష్ణ పరమాత్మ చెప్పకనే చెప్తున్నారు. ఈ శరీరంతో ఉన్నటువంటి బంధాలన్నీ కూడా శాశ్వతం కాదనే సత్యం కూడా కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. ఎందుకయ్యా మధ్యలో వచ్చిన శరీరానికి సంబంధించి వచ్చే సుఖ దుఃఖాల చేత సుఖమునందు పొంగిపోతూ దుఃఖమునందు కృంగిపోతూ రాగము భయము దుఃఖము వీటి చేత ఎందుకు మీరు మళ్ళీ మళ్ళీ జన్మలు పొందడానికి కావలసిన స్థితి పొందుతున్నారు? ఇది మధ్యలో వచ్చినటువంటిది. అంటే ఏమంటారంటే నీటి బుడగలు ఎలా అయితే వస్తాయో ఆ బుడగ ఎంతసేపు ఉంటుందండి? బుడగ నీటి మీద రాక పూర్వము నీరుగానే ఉంది. బుడగ వచ్చాక కాసేపు రెపరెపలాడుతూ ఉంది. ఆ బుడగ కాసేపటికి టప్పని పగిలిపోయినప్పుడు మళ్ళీ నీరుగా మారిపోయింది. అంటే మీరు ఈ శరీరంతో ఉన్నప్పుడు ఇది నేను అంటూ ఈ శరీరానికి సంబంధించినటువంటి విషయాల మీద ఆసక్తి చేత ఎందుకు మీరు రాగద్వేషాల చేత బంధింపబడుతున్నారు? ఎంత కాలమని మీరు ఇలా బంధింపబడుతూనే ఉంటారు. మిమ్మల్ని మీరు తెలుసుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు చెయ్యరు అని చెప్పి కృష్ణ పరమాత్మ ఆత్మ గురించినటువంటి జ్ఞానాన్ని ముగించే ప్రయత్నంగా మనందరికీ జ్ఞానాన్ని అందిస్తున్నారు. మరి కొద్ది రోజుల పాటు ఉన్నటువంటి నీటి బుడగల లాంటి శరీరాలను చూస్తూ ఎందుకు అహంకరిస్తారు? దీనికి సంబంధించిన సుఖాన్ని పొందుతూ ఇంతకంటే గొప్ప సుఖం లేదని ఎక్కడైనా మీకు ఒక చోట గొప్ప స్థానము గొప్పవాళ్ళు అని ఎవరైనా కీర్తించబడితే అక్కడ మీరెందుకు ఆ కీర్తి చేత అహంకరించబడతారు? ఇది శాశ్వతం కాదనే మాట ఎందుకు గుర్తు పెట్టుకోరు? ఇప్పుడు ఒక చోట మనకు సన్మానం జరుగుతుంది అనుకోండి. ఇప్పుడు ఆ సన్మానం జరుగుతున్నప్పుడు ఇక అందరినీ చూసి మనం అబ్బా అందరికంటే నేను గొప్ప కదా అనే భావన మనకు వచ్చినప్పుడు మన నోటి నుంచి రాకూడని మాట ఎప్పుడైనా వస్తే రాదనడానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే నీవు ఒక చోట నిల్చున్నప్పుడు నీకు సన్మానం జరుగుతున్నప్పుడు నిన్ను అందరూ గౌరవిస్తున్నారని నీకు నీరాజనాలు పలుకుతున్నప్పుడు నీ లోపట నుంచి భగవంతుడు సాక్షిగా ఉండి గమనిస్తాడు. అలా గమనిస్తూ
నీ లోపట పుట్టినటువంటి అహంకారం అనే మొలక ఏదైతే ఉందో ఆ మొలకను తుంచే ప్రయత్నం భగవంతుడు వెంటనే చేసేస్తాడండి. అవునండి. ఇప్పుడు మనం ఏదైనా ఏ పని చేసినా ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? సన్మానం చేయించుకుంటున్నాడు. అలా సన్మానం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా తన లోపట నుంచి ఏమొస్తుంది? ఆనందం పెళ్ళుబుకుతుంది. భగవంతుడేమన్నారు? సుఖేషు విగత స్పృహ, సుఖమునందు పొంగిపోకూడదు అన్నాడు. ఇప్పుడు ఆయనకి అక్కడున్న వాళ్ళలో ఎవరికీ కలగనటువంటి ఆనందము, సన్మానము తనకు జరిగింది. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? అహంకారం అనేటటువంటి ఒక మొలక మొలిచిందని మనకు తెలియదు. కానీ లోపట ఉన్నటువంటి ఆయనకు తెలుసు కాబట్టి నువ్వు నీ లోపట అక్కడ కలిగినటువంటి ఆనందం చేత నువ్వు పొంగినటువంటి పొంగు ఏదైతే ఉందో ఆ పొంగును తుంచేసేటటువంటి ప్రయత్నంగా నీ చేత ఏదో ఒక తప్పు పని చేయించే ప్రయత్నం చేస్తారు. అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరినో ఒకరిని ఉమ్, వాళ్ళ యొక్క మనసు బాధపడేలాగా వాళ్ళని నువ్వు ఒక మాట అనేలాగా ఎవరు ప్రేరేపించారు? భగవంతుడు ప్రేరేపిస్తారండి. అంటే నువ్వు పొంగిపోతున్నప్పుడు నీ పొంగును తగ్గించే అంటే నీ అహంకారాన్ని తగ్గించే ప్రయత్నం పరమాత్మ ఏం చేస్తాడు? వెంటనే వేసేస్తాడండి అక్కడ బీజం. ఈ సత్యం తెలుసుకుంటే చాలు మనం. నువ్వు దుఃఖమునందు కృంగిపోతూ ఉన్నప్పుడు బాగా దుఃఖం ఉంది కృంగిపోతున్నావు. అలా కృంగిపోవడం కూడా భగవంతుడికి నచ్చదండి. అలా నచ్చనప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ ఆయన వీతరాగ భయక్రోధ అంటే నీకు దుఃఖం కలిగినప్పుడు ఏమవుతుంది? నీ లోపల ఉన్న శక్తి అంతా తగ్గిపోతుందండి. ఎవరి మీదనో నీకు లేనిపోని కోపం వస్తుందండి. మరి ఈ కోపము దుఃఖము ఇవన్నీ నిన్నేం చేస్తాయి అంటే అదో పాతాళానికి తీసుకువెళ్తాయి. అంటే నువ్వు బాగా కృంగిపోతున్నా పరమాత్మకు నచ్చదు, బాగా పొంగిపోతున్నా పరమాత్మకు నచ్చదు. సమస్థితిలో ఉండడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఈశ్వరా ఇదంతా మీ వల్లే జరుగుతుందండి, ఇది నాది కాదు, ఇదంతా కూడా మీ యొక్క ప్రతిభయే, మీరిచ్చినటువంటి శక్తి చేతనే నేను గొప్ప పని చేశానంటున్నారు, ఇందులో నా గొప్పతనం ఏమీ లేదని వాళ్ళు సన్మానం చేస్తున్నప్పుడు లోపటున్న పరమాత్మతో నువ్వు రహస్యంగా ఆయనతో ఒక మాట చెప్పు. స్వామి దీని చేత నేను ఎక్కడా పొంగిపోకుండా చూడండి స్వామి, నన్ను రక్షణ చేసే బాధ్యత మీదే, నేను అప్పచెప్పాను, నాకు తెలీదు, నాతో ఎవరెవరో మాట్లాడతారు, ఏమేమో మాట్లాడతారు, అవన్నింటి చేత నేను ఎక్కడైనా పొరపాటుగా ఎవరినైనా బాధ పెడతానేమో, మీరు అలా బాధ పెట్టేలాంటి మాట మాట్లాడకుండా నన్ను రక్షించవలసిన బాధ్యత మీదే అని ఒక రక్షణ కవచాన్ని గనక అప్పటికప్పుడు పరమాత్మను ప్రార్థించి గనక మనం తయారు చేసుకుంటే ఇక నీకు వచ్చిన బెంగేమీ లేదండి. అంతే. ఇక దుఃఖమునందు కూడా అదే పరిస్థితి. దుఃఖం వచ్చింది స్వామి, నేను తట్టుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నాను, వాళ్ళ మీద ఉన్నటువంటి అనురాగం నా చేత ఈ రకరకాల విషయాల పట్ల నాకు క్రోధాన్ని కూడా కలిగిస్తుంది, మీరు నన్ను రక్షించాలి, నా యొక్క ఈ కృంగుబాటు నుండి రక్షించవలసిన బాధ్యత మీదే, నన్ను ఈ దుఃఖంలో నుంచి బయటికి లేవదీయండి అని చెప్పి లోపటున్నాయని ప్రార్థన చేయాలి. అంతే. ఈ రెండు విషయాలు గుర్తు పెట్టుకొని మనం గనక జీవిస్తే ఆయన అంటాడు వీతరాగ భయక్రోధ, ఇక రాగము లేదు నీకు. అంటే ఒక దాని పట్ల పొంగిపోతున్నప్పుడు దాని వల్ల వచ్చేటటువంటి ఏ బెంగా లేదు. వీళ్ళు నా వాళ్ళని వీళ్ళు పరాయి వాళ్ళనేటటువంటి అహంకారం నీకు లేదు కాబట్టి నువ్వు రాగంలో నుంచి బయటపడ్డావు. ఇక భయం కూడా లేదు నీకు. దుఃఖమునందు భగవంతుని స్మరణ చేశారు కాబట్టి ఆ దుఃఖములో నుంచి బయటపడడానికి నీ పక్కనే నీకిష్టమైన వాళ్ళని తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఇప్పుడు మనకి ఏదైనా బాగా దుఃఖం ఉందండి, దుఃఖం ఉన్నప్పుడు మన పక్కన గనక మనకి కాస్త 4 మంచి మాటలు చెప్పేవాళ్ళు పక్కనే ఉన్నారనుకోండి, మనము దుఃఖమునందు కృంగిపోకుండా వాళ్ళు పక్కనున్నప్పుడు ఏం చేస్తారు? మనల్ని సముదాయిస్తూ ఉంటారు, మంచి మాటల చేత సముదాయిస్తూ ఉంటారు. అందుకే కదండి ఆ ధృతరాష్ట్రుడు బాధలో ఉన్నప్పుడు విదురుణ్ణి పిలుస్తాడు. పిలిచి 4 మంచి మాటలు చెప్పు, ఎందుకో నా మనస్సు చాలా దుఃఖాన్ని పొందుతుంది, కోపాన్ని కలిగి ఉంటుంది, కాస్త మీరు 4 మంచి మాటలు చెప్పండి అన్నప్పుడు విదురుడు ఎన్నో రకములైనటువంటి మరి వేదముల యందు శాస్త్రముల యందు చెప్పబడిన విషయాలన్నీ చెప్తుంటే అప్పటికప్పుడు తన మనసుకు సమాధానం చెప్పుకునేవాడనమాట. అంటే ఇక్కడ ధృతరాష్ట్రుడు చెప్పినవన్నీ చేయకపోయినప్పటికీ కూడా విని అప్పటికప్పుడు కూడా తనను తాను సముదాయించుకోగలిగిన మాటలు నాకెవరు చెప్తారంటే విదురుడు సంజయుడు మాత్రమే చెప్తారని వాళ్ళిద్దరిని పక్కన పెట్టుకొని వాళ్ళు చెప్పే మాటలన్నీ వింటూ అప్పటికప్పుడు తన మనసు పెట్టేటటువంటి వేదన నుంచి ఆయన బయటపడేవారు. అంటే ఇక్కడ మనం పెద్దలను గమనిస్తూనే ఉన్నాం.
వాళ్ళు చెడ్డవాళ్ళు మంచివాళ్ళు అంటే మనలో చెడ్డ గుణాలు లేవా అండి? ధృతరాష్ట్రుడిని చెడ్డవాడు అనేంత దుర్మార్గం మనకెందుకు? మనలో కూడా ఉన్నాయి కదా దుష్ట లక్షణాలు. ఆ లక్షణాలన్నీ పోగొట్టుకొని జీవన్ముక్తులైనప్పుడు మనం ధృతరాష్ట్రుడి గురించి మాట్లాడదాం. అంతేకాని ధృతరాష్ట్రుడు మంచివాడు కాదని చెప్పేసి మనం వాళ్ళ మీద వైరాన్ని పెట్టుకోగలిగినంత గొప్పవాళ్ళమేమి కాదు. దుర్యోధనుడికి ఉన్న అత్యాశ మనకి కూడా అంతగా దుర్యోధనుడు చూసినటువంటి సంపదలను మనం కూడా చూసామనుకోండి. ఆ సంపదలు చూసినప్పుడు నాకు కావాలనే కోరిక కలగదు అనే గ్యారంటీ ఏమైనా ఉందా? మనము అన్నింటినీ జయించి జీవన్ముక్తులమైతే తప్ప ఒకరిని విమర్శ చేసే హక్కు మనకు లేదు కాబట్టి ఇక్కడ నువ్వు రాగములో నుంచి, భయములో నుంచి, దుఃఖములో నుంచి బయటపడడానికి కావలసిన శక్తి ఎవరిస్తారు? నీకు సుఖము కలిగినా, దుఃఖము కలిగినా భగవంతుడి యొక్క ప్రార్థనను మనసులో పెట్టుకొని నువ్వు గనక భగవంతుడిని రక్షణ కవచం ఏర్పాటు చేయమని పరమాత్మకు ప్రార్థన చేస్తే నీవు రాగము, భయము, క్రోధమును పొందకుండా అక్కడ ఉన్న పరిస్థితిని తట్టుకొని నీవు ఏ విధమైనటువంటి బంధంలో పడకుండా ఆ పరమాత్మ యొక్క రక్షణలో నువ్వు రక్షింపబడతావు. కాబట్టి సత్యం తెలుసుకోమంటున్నారు. ఈ దేహంతో చేయవలసిన కర్మలను గురించి ఆలోచించండి. ఆ కర్మల యందు సుఖమునందు పొంగిపోవడం, దుఃఖమునందు కృంగిపోవడం కాకుండా సమస్థితిలో జీవించడానికి కావలసినటువంటి ఉపాయాలన్నింటినీ కూడా తెలుసుకొని ఆచరించే ప్రయత్నం చేయమని మనకి కృష్ణ పరమాత్మ తెలియచేస్తూ ఉన్నారు. ఇక మనం ఇన్ని విషయాలు తెలుసుకుంటున్నప్పటికీ కూడా ఏమంటారు? ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యమశ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కచ్చిత్ అని కృష్ణ పరమాత్మ మనందరి గురించి ఒక మాట చెప్పారు. ఆత్మ గురించి తెలుసుకుంటున్నారు. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం అంటే ఆత్మ ఉంది, ఆత్మ యొక్క శక్తి ఉండటం వల్లే ఈ సృష్టి అంతా నడుస్తుంది అంటే మనకి ఈ సృష్టిలో భగవంతుడు ఎక్కడ కనపడట్లేదండి. చెట్లు బ్రతికి ఉన్నాయంటే భగవంతుడి శక్తి ఉంది. ప్రాణులన్నీ బ్రతికున్నాయంటే భగవంతుడి శక్తి ఉంది. వాయువు వీస్తుందంటే భగవంతుడి యొక్క శక్తి ఉంది. నీటి ద్వారా మనము మన యొక్క అవసరాలు తీర్చుకుంటున్నామంటే నీటి యందు భగవంతుడి యొక్క శక్తి ఉంది. అంటే పంచభూతముల యందు భగవంతుడి యొక్క శక్తి ఉంది కాబట్టి మనకి భగవంతుడు అస్తిత్వం ఉంది. కానీ భగవంతుడు ఉన్నారంటే మనకి మాత్రం ఇవి చెట్లు, ఇవి పాములు, ఇవి పురుగులు, వీళ్ళు మనుషులు అని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ మనకు కంటికి కనపడుతున్నటువంటి దృశ్య సంబంధమైన విషయాలే మనకు కనపడుతున్నాయి. కానీ దృశ్య సంబంధమైన విషయాలను నడిపించేటటువంటి ఆత్మ యొక్క శక్తి మాత్రం మనకు తెలియట్లేదు. కాబట్టి చూస్తున్నామంటే చూస్తున్నామంటున్నాం, కానీ అవి కదులుతున్నాయంటే ఆ కదులుతున్నటువంటి వాటిలో ఉన్నటువంటి భగవత్ శక్తిని మనము దర్శనం చెయ్యలేకపోతున్నాము. కాబట్టి అందరూ కూడా అందరి గురించి మాట్లాడారు కృష్ణ పరమాత్మ. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవశ్చైనమన్య శృణోతి ఆశ్చర్యవత్ వదతి అంటారు. అంటే ఆత్మ గురించి మాట్లాడుతున్నారు, ఆత్మ గురించి వింటున్నారు, ఆత్మను చూస్తూ ఉన్నారు, కానీ దాని గురించినటువంటి అనుభూతి మాత్రం పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేకపోతున్నాం మనం అందరము అనంటే, ఆత్మ యొక్క అనుభూతి పొందాలి అంటే నీకు కొన్ని రకాలైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఉండాలి. ఎటువంటి జ్ఞానం ఉండాలి అంటే సాధనా సంపత్తి అంటే సాధనా చతుష్టయం అని చెప్పేసి ఎవరైతే సాధనా చతుష్టయాన్ని బాగా విచారణ చేస్తారో విచారణ చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందండి. వాటిలో నిత్యానిత్య వస్తు వివేకము ఉండాలండి. అంటే ఏది నశించిపోయేది, ఏది నశించని వస్తువు. అందుకే సాంఖ్యయోగం అని చెప్పారనమాట. అంటే నిత్యమైనది ఎప్పుడూ ఉండేది, త్రికాలాలలో ఉండేది ఆత్మ. మరి అనిత్యమైనటువంటి వస్తువు ఏమిటి అంటే కంటికి కనపడుతున్న యదృశ్యం తన్నశ్యం, కంటికి కనపడుతున్న ప్రతిదీ కూడా నశించిపోతుంది. కాబట్టి నశించిపోయేటటువంటి విషయాలన్నింటి గురించినటువంటి జ్ఞానము నీకున్నప్పుడు నశించిపోయే వస్తువులకు సంబంధించి ప్రేమ పెంచుకోవడం కానీ ద్వేషం కలిగి ఉండటం కానీ చేయకుండా ఈశ్వరుడు నీకు ఏదైతే ఇచ్చారో ఇచ్చిన దానిని మరి ఈశ్వరార్పితమైన బుద్ధి చేత వాటిని నువ్వు అనుభవించవలసి ఉంటుంది అని చెప్పేసి మనం జ్ఞానం తెలుసుకోవాలి. ఏ కర్మ చేస్తున్నా
శాశ్వతమైన ఆత్మను పొందడానికే కర్మ చెయ్యాలి తప్ప అనిత్యమైన వస్తువుల కోసం ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఆ వివేకం ఉండాలి. తర్వాత ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అంటారు. ఈ లోకంలో నా దగ్గర ఇంత ఐశ్వర్యం ఉంటే ఇంత గొప్పగా జీవిస్తానని ఈ లోకంలో మనం పొందాలనుకునే ప్రయోజనాల గురించి ఆలోచించకండి. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? నాకు ఇంత ఐశ్వర్యం ఉంటేనండి నేను ఒక 10 సంవత్సరాల తర్వాత విదేశాలన్నీ కూడా తిరిగేసి హాయిగా నేను అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ అనుభూతి పొందుతానని మరి నువ్వు ఈ రోజు ఉంటావో లేదో కూడా తెలియదండి. అలాంటిది నువ్వు 10 సంవత్సరాల తర్వాత జరగబోయేటటువంటి పెద్ద పెద్ద ప్రణాళికల గురించిన ఆలోచనలు అవసరం లేదు. ఈ క్షణంలో నువ్వు ధర్మంగా జీవిస్తున్నావా? భగవంతుడు అప్పజెప్పిన కార్యాన్ని చేయడంలో నిష్కామంగా ఉన్నావా అని నువ్వు ఆలోచన చేస్తూ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక ఎలా ఉండాలి అంటే భగవదనుభూతి పొందడమే నీ లక్ష్యంగా ఉండి నువ్వు కర్మ చెయ్యాలి తప్ప భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోయే వస్తువుల విషయాల కోసం అని చెప్పేసి మీరేం చేయకూడదు అంటే ఆ ఫలములు భోగములను అనుభవించడం కోసం నీ యొక్క ఆలోచనలను పెంచుకుంటూ మనకి కోరిక పెరుగుతున్నా కొద్దీ నేను 10 సంవత్సరాల తర్వాత ఇంత డబ్బు కలిగి అక్కడికి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ విదేశాలన్నీ వెళ్ళి రావడానికి ఒక 1,00,00,000 కావాలన్నారనుకోండి. ఇప్పుడు ఆ 1,00,00,000 కూడబెట్టలేనప్పుడు నీకు ఒక ఆలోచన కలుగుతుంది. నాకు నేను చేస్తున్న పనికి సంబంధించి కొంత అధర్మంగా ప్రవర్తిస్తే నేను అనుకున్న లక్ష్యాన్ని తొందరగా చేరగలను కదా! 10 సంవత్సరాల కంటే ముందు 8 సంవత్సరాలలోనే నేను విదేశాలన్నీ కూడా దర్శనం చేసొస్తాననుకున్నామనుకోండి. వాడేం చేస్తాడు? వాడి యొక్క లక్ష్యము నశించిపోయే వస్తువులను ఎప్పుడెప్పుడు పొందాలా అనుకుంటున్నప్పుడు అతడు ధర్మాన్ని విడిచిపెట్టే ప్రయత్నం కూడా చేస్తారు. కాబట్టి భగవంతుడు అంటున్నారు, "ఈ క్షణంలో నేను నీకు అప్పజెప్పిన పనిని నువ్వు పూర్తి చెయ్యి." అందుకే నీకు లక్ష్యం అనేది ఏమై ఉండాలి? ఆత్మానుభూతి పొందడమే లక్ష్యమై ఉండాలి కానీ, ఒక 10 సంవత్సరాల తర్వాత విదేశాలన్నీ తిరిగితే వచ్చే ఆనందము, ఈ క్షణంలో నువ్వు భగవంతుడు చెప్పినటువంటి సాధన చేస్తే, నీవు కళ్ళు మూసుకుంటే ఆత్మయందు నీ లోపటనే సమస్త జగత్తును దర్శించగలిగినటువంటి శక్తి ఉందని జీవన్ముక్తులైనటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, పరమాచార్యులు వీళ్ళందరూ అనుభూతి చెంది మనందరికీ అనుభవపూర్వకంగా ఎన్నో రకాలైనటువంటి సత్యాలను చెప్పారు. మనమేం చేస్తున్నాం? నేను అక్కడికి వెళ్తే సంతోషంగా ఉండగలను, ఇక్కడికి వెళ్తే సంతోషంగా ఉండగలనని దేహ సంబంధమైనటువంటి కార్యాల కోసం పరిగెడుతున్నాం. భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి మాత్రం ప్రయత్నం చేయటం లేదు. కాబట్టి మనమందరము కూడా మనం పొందినటువంటి ఈ దేహంతో శాశ్వత ఆనందాన్ని పొందడంలో వెనకబడుతున్నాం. ఇంకా కొంతమంది ఏం చేస్తారు? స్వర్గంలో చాలా రకాలైనటువంటి సుఖములు, భోగములు ఉంటాయట. భూలోకంలో అనుభవించే సుఖాలు నాకిష్టమైన పదార్థం ఇప్పుడు తిన్నాననుకోండి, దానివల్ల కొద్దిసేపే ఆనందం. మరి ఎక్కువ ఆనందం ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం ఎక్కడుంది? స్వర్గంలో ఉంది. మరి ఆ స్వర్గంలో ఉన్నటువంటి సుఖాన్ని ఆలోచిస్తూ ఇక్కడ ఎన్నో రకాలైనటువంటి దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఇలా ఎన్నెన్నో చేస్తూ ఉంటామండి. ఇవన్నీ చేస్తే చాలా పుణ్యం వచ్చేసిందనమాట. పుణ్యాన్నంతా కూడా మనం కూడబెట్టుకొని ఈ దేహాన్ని విడిచిపెట్టాక స్వర్గానికి వెళ్ళాం. మరి స్వర్గంలో ఎంత అనుభవించినా తరిగిపోని ఆనందం నిజంగానే ఉంటుందండి. మరి ఉంటుంది కానీ మరి అది పర్మనెంటా? మరి ఇది మాత్రం మర్చిపోతాం. ఇప్పుడు నాకొక ఉద్యోగం కావాలని ప్రయత్నం చేస్తున్నానండి. ఇప్పుడు నువ్వు ఇన్ని డబ్బులు తీసుకొనొస్తే నీకు ఈ ఉద్యోగం ఇప్పిస్తానన్నారు. సరే అని చెప్పేసి ఆ డబ్బులు సంపాదించుకున్నాం. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళి ఆయనకిచ్చాం. ఆయన ఉద్యోగం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మనం అడగాలి, "ఏవండీ ఈ ఉద్యోగంలో నేను ఎంతకాలం ఉంటానండి?" అనే విషయం మనమైతే అడుగుతాం కదండీ. నాకొకసారి ఉద్యోగం వస్తే నేను ఒక 30 సంవత్సరాలకు ఉద్యోగాన్ని పొందితే నేను ఒక 60 సంవత్సరాల వరకు అంటే సుమారు 30 సంవత్సరాల పాటు ఈ ఉద్యోగంలోనే నేను ఉంటాను కదండీ. అవసరమైతే నాకు ప్రమోషన్ వస్తుంది కానీ నన్నైతే అంటే నేను పని చక్కగానే చేస్తాను. నాకైతే మరి ఈ ప్రమోషన్ ఇవ్వకపోయినా ఉద్యోగం అయితే ఉంటుంది కదా! ఉద్యోగం నుంచి నన్నైతే వెనక్కి పంపించరు కదా! అని చెప్పేసి మనం మనం ఎన్నో విషయాలను ఇక్కడ మనం సంపాదించే ఉద్యోగానికి సంబంధించి ఇది పర్మనెంటేనా అని చెప్పేసి. పర్మనెంట్ అంటే ఏంటి? ఒక 60 సంవత్సరాల వరకు మనకు ఉద్యోగం చేయడానికి కావలసినటువంటి శక్తి ఉంటుందని, అప్పటి వరకు నన్ను ఉద్యోగంలో ఉంచుతాను అంటేనే నేను ఈ డబ్బు కడతాను, ఆ ఉద్యోగంలో చేరతానని మనం ఖచ్చితంగా అవతలి వాళ్ళతో మనం మాట్లాడుకుంటామండి.
మరి ఇక్కడ స్వర్గము అనగానే సుఖం ఉంటుందనగానే మనం అందరం ఏం చేస్తామంటే, నేను పర్మనెంట్ గా అక్కడే ఉండిపోతానా లేకపోతే మధ్యలో నన్ను వెనక్కి పంపిస్తారా అని ఎవరైతే విచారణ చేస్తారో, విచారణ చేసినటువంటి వారు మాత్రమే సత్యమైన ఆత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సత్య ఆత్మ గురించినటువంటి శోధన జరగాలి అంటే ఇక్కడ నీకు ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము అంటే ఇవి ఎంతవరకు నీకు తృప్తిని ఇస్తాయో నీకు తెలియాలి. అంటే స్వర్గలోకం గురించి భగవంతుడు ఏం చెప్పారో తెలియకుండా స్వర్గానికి వెళ్ళొచ్చంట అని చెప్పేసి మనం కర్మలను చేశామనుకోండి. ఎటువంటి కర్మలు? పుణ్యకార్యాలు చేశాము, ఇష్టాపూర్తములు అని చెప్పేసి మనం దాన ధర్మాలు చేయడం, తర్వాత దేవాలయాలు కట్టించడం, ఇలా ఎన్నో రకములైనటువంటి క్రతువులన్నీ కూడా చేస్తామన్నమాట. మరి ఇన్ని రకములైనటువంటి క్రతువులన్నీ కూడా అక్కడ నిన్ను ఎంతకాలము ఉంచుతాయి అంటే నశించిపోయే వస్తువుల కోసం ఇక్కడ నువ్వు చేసినటువంటి దాన ధర్మాల వల్ల కూడా కొద్ది ప్రయోజనమే పొందుతారండి. అంటే ఇక్కడ మనం అందరం మోసపోతున్నాం. ఏంటి మనం మోసపోయేటటువంటి విషయాలు అనంటే, కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? దాన ధర్మాలు చేయమన్నారు. అంటే పరులకు ఉపయోగపడే కార్యాలు చేసుకోండి అన్నారు. ఆ పనులు చేసేటప్పుడు ఏం కోరకూడదన్నారు? ఫలితాన్ని కోరకుండా పని చెయ్యండి అంటున్నారు. ఇప్పుడు స్వర్గం కావాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? ఒక యజ్ఞం చేస్తారు. అంటే ఇవాళ వర్షాలు సరిగా పడలేదనుకోండి ఒక ఊర్లో, అక్కడ ఉన్నటువంటి పండితులు చెప్పినటువంటి జ్ఞానము మేరకు అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఎంతో శ్రమ కోర్చి వ్యయాన్ని కోర్చి వాళ్ళు ఏం చేస్తారు? యజ్ఞయాగాదులు చేస్తారు. ఆ యజ్ఞయాగాదులు చేయగానే బ్రాహ్మణుడు అంటారనమాట, సంకల్పం చేసుకోండి అంటారు. సంకల్పం చేసుకోండి అనగానే ఏమంటారు? స్వామి, నేను చేసేటటువంటి యజ్ఞాల ద్వారా అధికమైనటువంటి పుణ్యాన్ని ఇవ్వండి స్వామి, ఆ పుణ్యము చేత నేను స్వర్గలోకంలో ఉన్నటువంటి భోగములన్నీ అనుభవించేలాగా నాకు అనుగ్రహం చెయ్యండి స్వామి అని చెప్పేసి పుణ్యాన్ని ఇవ్వమని కోరుకున్నాను. ఇప్పుడు ఈ పుణ్యము వచ్చిందండి. ఈ పుణ్యాన్ని కోరుకున్నందుకు చేసిన కార్యం ఏంటండి? గొప్ప క్రతువు అండి. ఊర్లో ఉన్న కరువును పోగొట్టి అందరికీ మంచి చేసే పని మీరు చేసినందుకు వచ్చే పుణ్యాన్ని మీ ఖాతాలో వేసుకున్నందుకు మీకు స్వర్గం వచ్చింది. మరి స్వర్గంలో ఉన్నటువంటి ఆనందం ఎంతవరకు ఉంటుంది? నిజంగానే గొప్ప ఆనందం ఉంటుందండి. ఆ ఆనందం ఎంతవరకు ఉంటుందో అర్థం చేసుకోవాలి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యమట కొద్ది రోజులే. ఇప్పుడు మీరు చాలా డబ్బు ఖర్చు చేసి చాలా కష్టపడి సంపాదించుకున్న పుణ్యమట ఎంత అంటే 1,00,000 సంవత్సరాల పాటు మీరు స్వర్గంలో ఉండే అవకాశం వచ్చిందండి. మరి 1,00,000 సంవత్సరాలు ఇవాళ మనం సంతోషంగా ఉన్నామనుకోండి, ఈ రోజు ఎంత తొందరగా గడిచిపోయిందో మనకు తెలియదు. స్వర్గలోకంలో కూడా 1,00,000 సంవత్సరాలు గడిచిపోవడం ఎంత పెద్ద కష్టమేమీ కాదు. ఒక పెద్ద రాశిగా పోసిన బంగారం మన పెద్దలు మనకిచ్చారు. ఆ రాశిని గనక మనం రోజు కొంత అనుభవిస్తున్నామండి. అనుభవిస్తూ ఉంటే ఏదో ఒక రోజు తరిగిపోతుందా లేదా? ఇక్కడ నువ్వు చేసిన పుణ్యాల మేరకు వచ్చినటువంటి ఏదైతే ఆ స్వర్గలోకానికి సంబంధించిన సుఖాలు ఉన్నాయో, భోగాలు ఉన్నాయో, ఇవన్నీ తరిగిపోతాయి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఈ దేహం విడిచిపెట్టగానే స్వర్గంలో ఉన్న దేవతలు నిన్ను ఎలా అయితే పుణ్యకార్యాలు చేసినందుకు నీ ఖాతాలో పుణ్యం ఉన్నందుకు ఎంత సాదరంగా నిన్ను దైవలోకానికి తీసుకెళ్తారో, అదే విధంగా మళ్ళీ ఆ దేవతలు వచ్చేసి భూమి మీద విడిచిపెట్టి వెళ్ళిపోతారట. నీ పుణ్యం అయిపోయింది. లేదండి లేదండి నేను ఇక్కడే ఉండిపోతాను, నాకు స్వర్గం బాగా నచ్చింది, నేను ఇక్కడే ఉంటానంటే లేదు లేదు, నువ్వు మళ్ళీ పుణ్యం సంపాదించుకొని మళ్ళీ మా స్వర్గలోకానికి రా, అప్పటి వరకు ఎంట్రన్స్ లేదు, వెళ్ళిపో అని చెప్పేసి బలవంతంగా మనల్ని మత్స్యలోకం అంటే భూలోకానికి నెట్టేస్తారట. మన పుణ్యానికి తగినట్టుగా మనం దేవతగా పుట్టడమా, మనిషిగా పుట్టడమా, లేకపోతే ఒక పశుపక్షాదులుగా పుట్టడమా అనేది ఏదో ఒక జన్మ మానవ లోకంలో అంటే భూలోకంలో అయితే పుడతాం, మత్స్యలోకంలో అయితే పుడతామట. అంటే పరమాత్మ అంటున్నారు, సత్యాన్ని తెలుసుకుంటే మీరు చేసిన దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, మీరు చేసిన పుణ్యాలన్నీ కూడా ఫలితాన్ని నాకు విడిచిపెడితే మీరు ఎప్పటికి ఎంత అనుభవించినా తరిగిపోనటువంటి బ్రహ్మానందాన్ని పొందగలిగినటువంటి ఆత్మానుభూతిని మీకు అందిస్తాను కదా. కాస్త జ్ఞానాన్ని తెలుసుకుని సాధన చెయ్యండి. అంటే ఇక్కడ జ్ఞానము లేకపోవడమే. ఏంటి? నీవెవరు అనేటటువంటి జ్ఞానము నీకు తెలియకపోవడం వల్ల
ఆ జ్ఞానము మనకు తెలియకపోవడం వల్ల ఏం జరుగుతుంది? మనము అజ్ఞానము చేత మనం చేసిన కర్మల యొక్క ఫలితాన్ని కోరుకోవడం వల్ల, ఆ కోరుకున్నటువంటి కోరిక ఏమవుతుంది అనంటే, మనకి బ్రహ్మానందాన్ని పొందగలిగినటువంటి స్థితిని పోగొట్టుకొని, కొద్ది రోజుల పాటు అనుభవించేటటువంటి ఫలితం కోసం ఆశపడటం వల్ల మనమందరం నష్టపోతున్నామండి. పరమాత్మ అంటున్నారు, స్వర్గలోకం కోసం మీరు ప్రయత్నం చేయకండి. ఈ లోకంలో ఉన్న సుఖాల కోసం ప్రయత్నం చేయకండి. నేను చెప్పిన పని చేయండి. ధర్మాన్ని భూమి మీద స్థాపించే ప్రయత్నం చేయండి. అధర్మంగా ఉన్నవారు మీ ఇంట్లో రక్త సంబంధీకులైనా, లోకంలో ఎక్కడైనా పాపం చేసేవారుంటే వాళ్ళందరికీ వాళ్ళందరినీ కూడా ఏం చేయాలి? మీరు ప్రోత్సహించకుండా దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నము చేస్తూ, పాపము చేసేటటువంటి వారికి ఇది పాపమని చెప్పే ప్రయత్నం మీరు చేసినప్పుడు, నేను చెప్పిన ధర్మాన్ని మీరు పాటించినట్టు గుర్తు. భగవంతుడు చెప్తున్నారనమాట. అంటే భగవంతుడు భూమి మీద ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసిన వారికి శాశ్వతమైనటువంటి బ్రహ్మానందం దొరుకుతుంది. భూమి మీద నేను ఎలాగైనా జీవిస్తానో అని మీరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తే మాత్రం మీరు బంధములో పడిపోతారు. బంధము లేకుండా మోక్షాన్ని పొందాలంటే నీ లోపట ఉన్నటువంటి సత్యమైన ఆత్మ గురించి నువ్వు తెలుసుకో. అలా తెలుసుకున్నప్పుడు ఆత్మానుభూతిని పొందితే ఏ ప్రాణిని చూసినా నీకు ఆత్మయే కనపడుతుంది కానీ ఇక లోకంలో ఎవరు ఇతడు పలానా కులము, ఇతడు మంచివాడు, ఇతడు అందంగా ఉన్నాడు, లేకపోతే ఇతడు చెడ్డవాడు, ఇలాంటి వ్యత్యాసాలు ఏవీ లేకుండా 84 లక్షల రకాల ఉపాధులతో కూడి నువ్వు హాయిగా ఆత్మానందాన్ని పొందుతూ ఈ భూమి మీద ఉన్నంత కాలం పరమ సంతోషంతో ఉండగలిగి, ఈ దేహాన్ని విడిచిపెట్టిన తదనంతరం నా లోపట మీరు ఐక్యమవుతారు అనేటటువంటి సత్యం కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. ఒక వ్యక్తి చిన్నప్పుడు ఒక 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంట్లో నుంచి తప్పిపోయాడండి. తప్పిపోయినటువంటి పిల్లవాడు ఒక 20 సంవత్సరాల తర్వాత, అంటే ఈ పిల్లవాడికి 30 సంవత్సరాలు వచ్చాయి. ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఈ పిల్లవాడి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకు తెలియదు అతడు ఈ పిల్లవాడని చెప్పేసి. తెలియక ఆయన అంటున్నాడు, పలానా వాళ్ళ పిల్లవాడండి, 10 సంవత్సరాల సమయంలో వాడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. 10 సంవత్సరాల పూర్వము వాడు ఎన్ని రకాలైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు చేసినాడో. అంటే వాడి చాలా ధైర్య సాహసాలు ఎక్కువ అండి. వాడు చిన్నప్పటి నుంచి కూడా మంచి పనులు చేయడంలో చాలా గొప్పవాడు. అలాంటి వ్యక్తి గురించి పొగుడుతూ ఉన్నాడనమాట, మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు వింటున్నాడు ఎవరి గురించి చెప్తున్నాడో అని చెప్పేసి. ఆ వ్యక్తి ఏదో సందర్భంలో చెప్తున్నాడు అనమాట, పలానా ఊర్లో పలానా వాళ్ళ అబ్బాయి అండి ఇన్ని మంచి పనులు చేసే పిల్లవాడు అని చెప్పేసి. అంటే తన గురించి తనకే చెప్తున్నాడండి. తన గురించి తనకే చెప్తుంటే అప్పుడు అర్థమైందనమాట, ఏంటండి మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? పలానా వాళ్ళ పిల్లవాడు 10 సంవత్సరాలకే బయటికి వెళ్ళిపోయాడు, ఆ పిల్లవాడి గురించేనా? ఆ పిల్లవాడిని నేనేనండి అని చెప్పేసి చెప్తున్నారు. అంటే మనం కూడా బ్రహ్మ ఆనందాన్ని అనుభూతిగా అనుభవించినటువంటి వాళ్ళమేనండి. అలా అనుభవిస్తున్నప్పుడు పరమాత్మ ఏం చేశారు? ఆయన సృష్టి చెయ్యాలనేటటువంటి కోరిక కలిగి, ఆ సృష్టిలో మనందరినీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి విషయాలన్నీ అనుభవించి, అక్కడ ఉన్నవి శాశ్వతం కాదని తెలుసుకొని మళ్ళీ బ్రహ్మానందాన్ని అనుభవించమని మరి పరమాత్మ మనకు శాసనం చేశారు. అంటే బ్రహ్మమునందు ఉన్న ఆనందము కంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆనందమే గొప్పదని మనమందరం ఇక్కడే ఉండిపోయామండి. మరి ఇక్కడ ఉండిపోయినటువంటి మనం మళ్ళీ ఇక్కడున్న విషయాల వల్ల సంతోషం లేదు, ఎప్పుడు చూసినా దుఃఖమే అనుభవించాలా, నాకు ఈ దుఃఖం అవసరం లేదని చెప్పేసి మళ్ళీ మన స్వస్వరూపాన్ని మనం తెలుసుకోవడం కోసం దేహబంధాల మీద విరక్తి వస్తే, దుఃఖ సంబంధమైన విషయాల అంటే దృశ్య సంబంధమైన విషయాల మీద మనకు దుఃఖం కలిగినప్పుడు పరమాత్మ ఏం చేస్తారు? నీకు ఏదో ఒక అవకాశము ద్వారా నువ్వు మళ్ళీ బ్రహ్మానందం పొందడానికి నువ్వు మళ్ళీ సాధన చేసి వెనక్కి పోవలసి ఉంటుంది. కాబట్టి ఆ సాధన చేయడం కోసం నీ గురించి నీకే చెప్తున్నారు. అంటే ఆత్మానుభూతి పొందనప్పుడు అర్జునుడు ఏమన్నాడు? మా వాళ్ళందరినీ నేను చంపనండి అన్నాడు. ఆ ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ చేసినటువంటి ఉపదేశం ఎప్పుడైతే పూర్ణమైందో, అంటే ఎప్పుడైతే ఈ గీత ఉపదేశం పూర్తయిపోయిందో, ఉపదేశం పూర్తయిన వెంటనే అర్జునుడు అన్నాడు, నాకు ఉన్న అజ్ఞానం అంతా పోయింది. ఇప్పుడు చెప్పండి మీరేం చెప్తే అది చేసేస్తాను.
నష్టో మోహ స్మృతిర్లబ్ధ అంటే నేను మర్చిపోయిందా అని చెప్పారు. ఇక్కడ ఆ పిల్లవాడికి కూడా అంటే ఆ వ్యక్తికి కూడా ఏం చెప్పాడు? పలానా పిల్లవాడు గొప్పవాడు అంటే నన్నందరూ గొప్పవాడు అనుకుంటున్నారా? అంటే గొప్పవాడు. వీడేదో పని చేస్తే భయంతో వెళ్ళిపోయాడు. ఎవరికో మంచి చేసే ప్రయత్నంలో వాళ్ళ నాన్నగారు తిడతారేమోనన్నటువంటి భయంతో వాడెళ్ళిపోతాడనమాట. అలా వెళ్ళిపోయినప్పుడు నేను చేసిన పనికి ఇంతగా అందరూ మెచ్చుకుంటున్నారా అని అతడు తన ఇంటికి తానెళ్ళిపోతాడనమాట. అదే విధంగా అంటే మనం కూడా మన కథను మనమే వింటున్నాం. ఇక్కడ ఆయన కూడా అతని చిన్న వయసులో జరిగినటువంటి కథలను తాను విన్నాడనమాట. మనం కూడా బ్రహ్మానందాన్ని అనుభూతి పొంది అక్కడ మనం రమించినటువంటి వాళ్ళమే. భగవంతుడు ఏమన్నారు? కొద్ది రోజులు 4 రోజులు వేసవి పిల్లవాడిని ఏం చేశారు? చదువుకుంటున్నావు కదా నాన్న, డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది అనుకోండి. ఇవాళ డిగ్రీలు తక్కువ మంది కదా. బీటెక్ అయిపోయింది నాయన, ఒక 6 నెలల పాటు హాయిగా నీకు నచ్చిన ప్రదేశాలన్నీ వెళ్ళి చూసిరా అని చెప్పేస్తే వాడేం చేశాడు? ఆ 6 నెలలు వెళ్తూ వెళ్తూ అక్కడ ఉన్నటువంటి ఏదో ఒక విషయంతో కనెక్ట్ అయిపోయి వాడు అక్కడే ఉన్నాడు. ఇంటికి రాలేదండి. 6 నెలలు ఉండి రా నాయనా అన్నాడు. కానీ ఇతడు 6 నెలల్ని ఏం చేశాడు? 6 సంవత్సరాలైనా వెనక్కి రాలేదు. 60 సంవత్సరాలైనా వెనక్కి రాలేదు. చనిపోయినా నేను ఇక్కడే చనిపోతాను గానీ మళ్ళీ నాకు పాత జీవితం వద్దు అని చెప్పేసి మరి వాడక్కడే ఉండిపోయాడు. అంటే పాత జీవితంలో ఉన్న ఆనందాన్ని వాడు మరచిపోయాడు. కొత్త అనుభూతుల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి వాడు ఇంకా వెనక్కి రాలేదు. ఇక్కడ మనం కూడా అంతే. బ్రహ్మానందాన్ని పొందుతూ అక్కడ ఉన్నటువంటి మనల్ని పరమాత్మ అన్నారు, హాయిగా 4 రోజులు షికారుకెళ్ళి రండి అని చెప్పేసి ఈ భూలోకాన్ని సృష్టి చేశాడు ఆయన. 84 లక్షల రకాల ఉపాధులతో మీరు హాయిగా అనుభూతి పొందండి అని చెప్పేసి పంపిస్తే మనం ఏం చేసాం? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనే విషయాల పట్ల ఆసక్తి చేత మనం ఏం చేసాం? నేను చూసిన వస్తువు నాకే కావాలి, నాకంటే ఎవడు గొప్పగా ఉండకూడదని మనంతట మనం మనస్పర్ధలను పెంచుకొని అసూయ ద్వేషాల చేత ఏం చేస్తున్నాం? ఇక ఈ శరీరంతో ఉన్నన్ని రోజులు అసూయ ద్వేషాలతో జీవించాం. మళ్ళీ ఈ శరీరం విడిచిపెట్టాక కూడా వేరొకరి మీద కోపం, వేరొకరి మీద ప్రేమ, ఇలా రకరకాలైనటువంటి విషయాలతో తిరుగుతూ 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 కొన్ని కోట్ల జన్మలు గడిపేశామండి. ఇలా గడిపిన తర్వాత భగవంతుడి మీద మనకు మళ్ళీ అంటే పాత అనుభూతులు ఎక్కడో మళ్ళీ మనకు కలిగి ఏంటి అనుభవించిన సుఖాలే మళ్ళీ మళ్ళీ అనుభవించాలా? తిన్న మామిడికాయ పప్పు ఎన్నిసార్లు తినాలి? కట్టిన బట్టలే ఏంటి, ఏముంది గొప్పతనం ఏముంది? బట్టలు రకరకాలైనటువంటి వస్త్రాలు కడుతున్నాం, ఏంటి వీటి వల్ల ప్రయోజనం? బంగారం ఇంతింత పెడుతున్నాం, దీంతో పర్మనెంట్గా ఉంటామా? ఒక ఫంక్షన్కి వెళ్తే 1 కేజీ బంగారం పెట్టుకొని వెళ్తే ఎప్పుడెప్పుడు తీద్దామా అంటారు. కేజీ బంగారం వరకు ఎందుకండి? ఒక 10 తులాలు మన మెడలో ఉంది అంటే వెంటనే ఎప్పుడెప్పుడు తీసేయాలా అనుకుంటాం. కాసేపటి ఆడంబరం కోసం అని చెప్పేసి ఎందుకు ఈ ప్రయత్నాలు? ఏంటి ఇందులో మనం పొందే అనుభూతి? ఏదో ఉంది. ఎంత అనుభవించినటువంటి సుఖం అంటే ఎంత అనుభవించినా తరిగిపోని సుఖం ఏదో ఉంటుంది. అంతేగాని ఈ నశించిపోయే వస్తువుల కోసం నేను ప్రయత్నం చెయ్యనని ఎవడైతే తన పూర్వపు సుఖము కోసం ఏమంటున్నారు? తన పూర్వము తాను అనుభవించిన సుఖం కోసం ఎవడైతే ఆ సుఖమును గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం చేసిన వారికి పరమాత్మ సద్గురువుని అందించి సద్గురువు ద్వారా జ్ఞానబోధ చేసి తన యొక్క ప్రయత్నములో ఆత్మానుభూతిని పొందడానికి అడ్డుగా ఉన్నటువంటి విషయాలన్నింటినీ విడిచిపెట్టేటటువంటి ప్రయత్నంగా మన చేత ఈశ్వరుడు సాధన చేయిస్తూ ఉన్నారనమాట. ఈ సత్యం తెలుసుకొని ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, వీటి పట్ల వైరాగ్యం తెచ్చుకోవాలి. స్వర్గము అవసరం లేదు, ఈ లోకంలో ఉన్న సుఖాలొద్దు, నాకు ఉంటే నేను కోల్పోయినటువంటి పూర్వపు ఆత్మానందమే కావాలి తప్ప ఇక నాకు వేరొక సుఖము వద్దు అని ఎవరైతే కొద్ది రోజుల పాటు జరిగే ఈ నాటకం భార్యా బిడ్డలనే నాటకం ఉందో ఈ నాటకానికి సంబంధించి ఆసక్తిని తగ్గించుకుంటూ భగవంతుడి మీద ప్రీతిని కలిగించుకోవాలి అన్నారు. అలా కలిగించుకోవాలి అంటే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పారు. ఏమన్నారు? సమాధి షట్క సంపత్తిలో మనకు అంటే చెప్పబడినటువంటి విషయాలండి. అంటే సాధనా చతుష్టయంలో మొదటిది నిత్యానిత్య వస్తు వివేకం, రెండవది ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం, మూడవది సాధన షట్క సంపత్తి. ఇక్కడ శమము అంటే మనస్సును నిగ్రహించుకోవాలి. మనస్సు చేత కృష్ణ పరమాత్మ ఏమన్నారు?
అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసం చెయ్యండి, భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని అభ్యాసం చెయ్యండి. దేహ సంబంధమైన అభ్యాసాన్ని తగ్గించుకుంటూ రండి. భగవంతుడి మీద భారం వేస్తూ కర్మ చెయ్యండి అని చెప్పేసి, మరి దేహ సంబంధమైన విషయాల మీద విరక్తి కలుగుతూ భగవంతుడి మీద ఆసక్తి పెంచుకుంటూ ఉండాలని మనసుకు మనం శిక్షణ ఇవ్వాలని చెప్పేసి, శమము అంటే మనస్సు నిగ్రహం, ధమము అంటే ఈ 5 ఇంద్రియాల ద్వారా అనుభవించే సుఖాలన్నీ కూడా కాసేపు మాత్రమే ఆనందాన్ని ఇస్తాయి, ఎక్కువసేపు దుఃఖాన్ని ఇస్తాయి అని తెలుసుకొని, మరి కొద్దిసేపు సుఖాన్ని ఇచ్చేటటువంటి ఇంద్రియ సుఖాన్ని మనం ఏం చేయాలి, విడిచిపెట్టే ప్రయత్నంగా మనము ధమము కూడా కలిగి ఉండాలి. ఇంద్రియ నిగ్రహాలు కలిగి ఉన్నప్పుడు మనం భగవంతుడి యొక్క సాధన చేసుకోగలుగుతామని చెప్పేస్తున్నారు. ఉపరతి, తితీక్ష్వ, సమాధానము, శ్రద్ధ అనే విషయాలు కూడా చెప్పారనమాట. ఉపరతి అంటే మనకు భగవంతుణ్ణి చేరుకోవడానికి అడ్డుగా ఉన్న విషయం ఏదైనా ఉందనుకోండి, అడ్డుగా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం అంటే ఆ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని పక్కకు పెట్టాలి. గురువు గారు చెప్పారు కాబట్టి ఏం చెప్పాలి, ఈ పనిని మనం చేయకూడదు అంటే కర్తృత్వ రహిత కర్మ చేయాలి. అంటే నేను చేస్తున్నాననేటటువంటి గర్వము లేకుండా నా చేత ఈశ్వరుడు చేయిస్తున్నారని కర్తృత్వాన్ని పరమాత్మకు విడిచిపెడుతూ మనము కర్మ చేసే ప్రయత్నం చేయాలన్నమాట. అంటే నేను చెయ్యట్లేదు, నా చేత చేయిస్తున్నారన్నప్పుడు మనం ఫలితాన్ని ఎవరి ఖాతాలో వేస్తున్నాం, భగవంతుడి ఖాతాలో వేస్తున్నాం. కాబట్టి ఇక్కడ భగవంతుడిని పొందడానికి ఇది ఒక మంచి లక్షణం. తితీక్ష్వ, ఎవరైనా తప్పు చేశారు, తప్పు చేసిన వారిని క్షమించగలిగినటువంటి మనకు గుణం ఉండాలి. తర్వాత ఓర్చుకోగలిగినటువంటి శక్తి ఉండాలి. నీకు కష్టం వస్తే, సుఖం వస్తే సుఖమునందు పొంగిపోకుండా, దుఃఖమునందు కృంగిపోకుండా ఉండేటటువంటి పరిస్థితిని మనం ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవాలి. అంటే మనంతట మనం ఏం చేయాలి, శిక్షణ పొందాలండి. అంటే ఇక్కడ కర్తృత్వ రహిత కర్మ అంటే ఉపరతి, అంటే నేను చేస్తున్నానన్నప్పుడు గర్వం పెరుగుతుంది. ఆ గర్వాన్ని ఏం చేస్తున్నాం, ఉపసంహరించుకుంటున్నాం. కాబట్టి నా చేత భగవంతుడు చేయిస్తున్నారన్నప్పుడు ఈశ్వరార్పితమైనటువంటి కర్మగా మారిపోతుంది. ఇక్కడ తితిక్షు అంటే ఓర్చుకోవడం గురించి రోజు చెప్పుకుంటాం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమాపాయినో నిత్యాహ తాం తితిక్షస్వ భారత అని చెప్పేసి చెప్పారు. భారత అంటే భా అంటే ప్రకాశము, అంటే మన లోపట ఉన్న ప్రకాశాన్ని, రతః అంటే తెలుసుకోవాలనే ఆసక్తి మనకు ఉండాలి. అలా ఆసక్తి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇంద్రియాల వల్ల కలిగేటటువంటి సుఖ దుఃఖాలన్నింటినీ కూడా, సుఖము వస్తే పొంగిపోకుండా, దుఃఖం వస్తే కృంగిపోకుండా, ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. ఆగమాపాయినో నిత్యాహ అంటే అనిత్యమైన వస్తువులన్నీ కూడా రాకడా పోకడా కలిగినవి. కాబట్టి సుఖము పర్మినెంట్ కాదు, దుఃఖము పర్మినెంట్ కాదు, నింద పర్మినెంట్ కాదు, పొగడ్తా పర్మినెంట్ కాదని చెప్పి అన్నింటి యందు సమస్థితిలో ఉంటూ ఓర్చుకునే శక్తి పెంచుకోవాలి. ఏ పని చేస్తున్నా శ్రద్ధ ఉండాలి. అశ్రద్ధ దానాహ పురుషాత్ ధర్మస్యాస్య పరంతప అంటారు. అంటే అశ్రద్ధ ఎప్పుడైతే మనకి కర్మ చేయడం పట్ల గనక మనకు అశ్రద్ధ ఉంటే ఖచ్చితంగా భగవంతుణ్ణి చేరుకోమట. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చేయత్ అసదిత్యుచ్యతే పార్దన చ తత్ప్రేత్య నో ఇహ అని కృష్ణ పరమాత్మ చెప్పారు. ఇహ అంటే ఈ లోకంలో అశ్రద్ధతో చేసినటువంటి ఏ కర్మ, దానం చేయండి, తపస్సు చేయండి, యజ్ఞాలు చేయండి, ఏదైనా చేయండి, అశ్రద్ధగా చేస్తే మాత్రం మీరు ఫలితాలను పొందరు. అంటే నన్ను పొందాలి అంటే శ్రద్ధతో కర్మ చేయాలి. శాస్త్రంలో ఈ పని చెయ్యమని చెప్పారు కాబట్టి ఆ విధమైనటువంటి కర్మ చేసే ప్రయత్నంగా మనం ముందుకు పోవాలి. కాబట్టి శ్రద్ధ ఖచ్చితంగా ఉండాలని ఒక అధ్యాయం మొత్తం చెప్పాడు కృష్ణ పరమాత్మ. 17వ అధ్యాయం మొత్తం కూడా చెప్పారండి. తర్వాత సమాధానము, ఏదైనా ఒక పనిని చెయ్యాలన్నప్పుడు మనస్సు అంటుంది ఎదురు తిరుగుతుందండి. ఎదురు తిరుగుతున్న మనస్సుకి ఏం చెప్పాలి, సమాధానం చెప్పి, మనస్సు సమాధాన పడకుండా మీరు చేసిన పని వల్ల ప్రయోజనం ఉండదని కృష్ణ పరమాత్మ శ్లోకంలో చెప్పారు. 17వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్తారనమాట. ఏం చెప్తారు అంటే అఫలాకాంక్షిభిర్ యజ్ఞో విరిదృష్ట్యో యయుజ్యతే యస్తవ్యమేవేతి మనః సమాధాయ స సాత్విక అని చెప్తారు. అంటే కర్మ ఫలాలు భగవంతుడికి విడిచిపెట్టాలి. మనం చేసే పని ఏదై ఉండాలి, నీ సొంత ప్రయోజనం కాదు, భగవత్ సంబంధమైనటువంటి ప్రయోజనాన్ని కలిగి ఉండేటటువంటి కర్మ చెయ్యాలి అని చెప్పేసి చెప్పారనమాట. అంటే విధి దృష్ట్యో, లోకానికి ఉపకారం జరిగే కార్యమే శాస్త్రం అంగీకరిస్తుంది. ఇలాంటి కర్మలు చేసేటప్పుడు మన మనస్సు ఎదురు తిరుగుతుందండి.
ఎదురు తిరిగిన మనస్సుకు సమాధానం చెప్పాలి. మనం నీ లోపట ఉన్నటువంటి అంటే ఈ శరీరం లోపట ఉన్నటువంటి నిన్ను నువ్వు విడిపించుకోవాలి అంటే లోకానికి ఉపకారం చేసే కార్యాలు చేస్తేనే నిన్ను నువ్వు తెలుసుకుంటావు. కానీ నువ్వు దేహ సంబంధమైన భార్య బిడ్డల కోసమే నీ సంపదంతా నీ శక్తినంతా ఖర్చు పెడుతుంటే నీ కోసం నువ్వేమీ కూడా సంపాదించుకోవు. అదే కదండి మనకు వశిష్ఠుడు కూడా చెప్పారు కదండి. ఏమన్నారు అంటే మరి మనకు అన్నపాన అంగనా సంగే ధృతేన అనే పదం వాడారు. అంటే అన్నపానాదులు సుఖానికి సంబంధించినటువంటి మరి భోగములు ఏవైతే ఉన్నాయో వీటన్నింటి వల్ల కూడా ఏ విధం నాస్తీహ కించన శుభమస్తీతి అన్నారు. అంటే ఈ లోకంలో ఏ మాత్రము కూడా శుభం ఉండదు. శుభము లేనటువంటి కార్యాలు చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏముంది? నీ శ్రేయస్సు కోసం కర్మ చేసుకో. ఈ లోపట ఉన్నటువంటి జీవుణ్ణి ఉద్ధరించుకునే ప్రయత్నంగా ఇతరులకు మంచి చేసే ప్రయత్నం చేయమని మన మనసుకు సమాధానం చెప్పుకుంటూ కర్మ చేయాలి. ఇక 4వది సాధన చతుష్టయ సంపత్తిలో ఇక ముముక్షత్వం, మోక్షమే. ధర్మార్థ కామ మోక్షములు అంటారు. చతుర్విధ పురుషార్థములలో చివరిది మోక్షమే కదండి. మోక్షాన్ని పొందాలనే కోరిక నీకున్నప్పుడు ఏం చేస్తావు నువ్వంటే మనం చేసే ప్రతి కర్మను కూడా ధర్మంతో ముడివేసి మనం అర్ధ ప్రయోజనాలను పొందుతామన్నమాట. ధర్మం లేకుండా కోరుకున్నటువంటి కోరిక నిన్ను బంధంలో పడవేస్తుంది. కాబట్టి ధర్మ విరుద్ధము కానటువంటి కోరికను కోరుకోమని భగవంతుడే చెప్పారు కృష్ణ పరమాత్మ. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ధర్మ విరుద్ధము కాని కోరికను నువ్వు కోరవచ్చు. 10 మందికి శ్రేయస్సు కలిగేటటువంటి కార్యము సక్రమంగా నిర్వహించమని భగవంతుణ్ణి వేడుకోవచ్చండి. భార్యా బిడ్డలకు సంబంధించినటువంటి పోషణ సరిగా లేదనుకోండి, స్వామి నా కనీస బాధ్యతను కూడా నేను నిర్వర్తించలేకపోతున్నాను, దీనికోసం నాకు ఉపకారం చేయమని కోరుకోవచ్చు. ఇలా భగవంతుడు ఏమంటున్నారు, నీ యొక్క శ్రేయస్సు అంటే భార్యా బిడ్డల యొక్క పోషణ కూడా చేయలేనటువంటి స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా కోరుకోవచ్చు. నువ్వు కోరుకునే ప్రతి కోరిక కూడా 10 మందికి ఉపకారం జరిగే కార్యమే నువ్వు చేయాలి తప్ప నీ స్వలాభాపేక్ష కోసం అని చెప్పేసి ఏ కోరిక కోరకూడదు. కాబట్టి ఇక్కడ మోక్షం పొందాలనేటటువంటి కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా పరమాత్మను కోరుకోవలసిందేంటి, తన లోపట ఉన్నటువంటి ఆ తన ఆత్మ మీద ఉన్నటువంటి మాయను పోగొట్టమని, ఆ మాయను పోగొట్టడానికి కావలసినటువంటి సాధన నాతో చేయించమని భగవంతుణ్ణి అర్జించవలసి ఉంటుంది. ఇలా అర్జించినప్పుడు భగవంతుడు గనక మన మాట విన్నట్టయితే మనం ఆశ్చర్యంగా చూస్తున్న, ఆశ్చర్యంగా వింటున్న, ఆశ్చర్యంగా మాట్లాడుతున్నటువంటి ఆత్మను అదొక పొందలేనటువంటి అందని పండు వలె మనం చూడవలసిన అవసరం లేదు. కోతి ద్రాక్ష పండు గుత్తిని తినాలి అని చెప్పేసి విపరీతమైన ప్రయత్నం చేసిందట. ఆ పండు ఎంత బాగుంటుందో అని ప్రయత్నం చేసి చివరికి ఏంది, ఆ పండు అందదు అనుకున్నప్పుడు ఈ పండు మంచిది కాదు అని చెప్పేసి వెళ్ళిపోతారు. అదే విధంగా ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత ఆత్మానుభూతి పొందడానికి కావలసిన సాధన చేయడంలో మనం వెనకబడతామండి. ఈ కుటుంబ సమస్యలు కానివ్వండి, లేకపోతే సాధన చేయడంలో మొదట కష్టాలు ఉంటాయని చెప్తారు కదా. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి, ధ్యానం చేయాలి, తర్వాత భగవత్ సంబంధమైన భజన, భగవత్ సంబంధమైన జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఆచరించడం, 10 మందికి ఉపకారం చేయడం, ఇట్లాంటి విషయాలలో మనం సాధన చేయలేక ఏమో ఆత్మ అందరికీ దొరకదట, ఎవరికో కొద్ది మందికే దొరుకుతుందట అని చెప్పేసి ఏం చేస్తారు, కొంతమంది సాధన విడిచిపెడతారు. అక్కడ కోతి కూడా ఏం చేసింది, ద్రాక్ష పండ్లు అందనప్పుడు ఏంటి, అవి పుల్లగా ఉంటాయట, అందుకే అందట్లేదని చెప్పేసి వెళ్ళిపోతారు. అందలేదు అని చెప్పుకోదు, అవి పుల్లగా ఉంటాయి కాబట్టి నా ప్రయత్నం విరమించాను. గురువు గారు చెప్పారు కానీ ఆత్మజ్ఞానము, ఆ జ్ఞానాన్ని మేము సాధన చేయలేము అని చెప్పలేక ఆత్మ ఉందంటున్నారు కానీ ఉందో లేదో ఎవడికి తెలుసు, ఎవడు చూసి వచ్చాడు అని చెప్పేసి కోతి ఎలా అయితే పండు పుల్లగా ఉందని చెప్పేసి ఆ పండు కోసుకోవడంలో విరమించి తన ప్రయత్నాన్ని విరమించి వెళ్ళిపోయినట్టు మనం కూడా ఆత్మజ్ఞానాన్ని తెలుసుకొని ఆత్మానుభూతిని పొందడంలో మన కుటుంబానికి సంబంధించినటువంటి ఎన్నో రకాలైనటువంటి మరి ఏమంటారు అడ్డంకులు ఉంటాయి. ఆ అడ్డంకులన్నింటినీ మనం తట్టుకోలేక, వాటిని దాటలేక మన యొక్క ప్రయత్నాన్ని మనం విరమిస్తూ ఉన్నామన్నమాట. అలా విరమించకుండా మనం ఏం చేయాలి అంటే పట్టు వదలని విక్రమార్కుడు వలె ఎవరైతే నిరంతరము ప్రయత్నం చేయాలి. అందుకే అంటారండి, ఎవరైతే
తాను అనుకున్నటువంటి లక్ష్యాన్ని పొందడం కోసం అని చెప్పేసి విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తారో, ఎన్ని అడ్డంకులు వచ్చినా తట్టుకుంటూ మరి తన యొక్క ప్రయత్నాన్ని ఎవరైతే కొనసాగిస్తారో వారు మాత్రమే ఆత్మను చూడగలుగుతారు. కాబట్టి మరి ఇక్కడ కృష్ణ పరమాత్మ చిట్ట చివరి శ్లోకం ఆత్మ గురించి చెప్తారన్నమాట. దేహీ నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. మనందరికీ గొప్పగా జ్ఞానము కలిగేలాగా, సాధన యందు మన యొక్క శక్తిని పెంచుకునేలాగా శ్లోకం చెప్పారు. మీ శరీరము లోపట ఉన్నటువంటి ఆత్మ చంపబడదు. దేహీ నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత. సర్వస్య అంటే కేవలం మన శరీరంలో ఉన్న ఆత్మే కాదండి. చీమలో ఉన్న ఆత్మ, చెట్టులో ఉన్న ఆత్మ, రాయిలో ఉన్న ఆత్మ, సమస్త ప్రాణికోటిలో ఉన్నటువంటి ఆత్మ ఏం కాదు అంటే చంపబడదు. తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. కాబట్టి మీరేం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆత్మ ఎప్పటికీ కూడా మరి చంపబడదు అనేటటువంటి సత్యం తెలుసుకుని మీరు సాధన చెయ్యండి. ఈ జన్మలో మీరు చేసినటువంటి సాధనలో గనక ఏదైనా చిన్న చిన్న లోపాలున్నా, మీరు ఎంతైతే పరులకు ఉపకారం చేసి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే ప్రయత్నంగా కొంత శ్రేయస్సు కోసం ప్రయత్నం చేశారో, ఆ ప్రయత్నం కూడా మీకెప్పటికీ వృధా కాదు అనే శ్లోకాలు కూడా ముందు ముందు కృష్ణ పరమాత్మ చెప్పబోతూ ఉన్నారండి. వాటన్నింటినీ గురించి మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యాం మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.